ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. హైబ్రిడ్ బ్యాచ్కి సుస్వాగతం. ఇవాళ నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. 250 మార్కులకు సంబంధించినటువంటి కాన్సెప్టు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అనే రెండు అంశాలు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంటాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉద్యమ చరిత్ర ఉండదు. కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న సిలబసే గ్రూప్ 2లో ఉంటుంది. గ్రూప్ 2లో ఉన్న సిలబసే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంటుంది. అయితే హైబ్రిడ్ బ్యాచ్ అనేది ప్రధానంగా మనం గ్రూప్ 2 వాళ్ళని ఉద్దేశించి, గ్రూప్ 2 అండ్ 3rd వాళ్ళని ఉద్దేశించి మనం స్టార్ట్ చేసిన ఒక బ్యాచ్. అదే మాదిరిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాళ్ళకు కూడా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అనేది కవర్ అవుతుంది. ఈ బ్యాచ్ పేరు ఏంటంటే హైబ్రిడ్ బ్యాచ్. హైబ్రిడ్ అంటే ఏంది? అత్యంత వేగంగా పెరిగే మొక్కలనే మనం హైబ్రిడ్గా మనం పిలుస్తాం. ఇక్కడ పాఠం మాదిరిగా పాయింట్ టు పాయింట్ అనేది ఉండకుండా స్మార్ట్ ప్రిపరేషన్, షార్ట్ ప్రిపరేషన్, అనాలసిస్, షార్ట్గా ఉంటుంది, స్మార్ట్గా ఉంటుంది. అనాలసిస్ అనేది సబ్జెక్టు యొక్క అనాలసిస్ అనేది ఉంటుంది. నేనేం చెప్తున్నంటే, నేనేం చెప్పానో అదే మాదిరిగా మీరు ఫాలో కండి. ఎందుకంటే చరిత్ర అంటే అశోక్ సార్ ఉద్యమం. నేను 2015వ సంవత్సరం నుంచి క్లాసులు చెప్తా ఉన్నాను. ఉద్యమం పైన పిహెచ్డి చేశాను. పైగా నేను ఒక హిస్టరీ స్టూడెంట్ని. చాలామంది ఏంటంటే బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి, డిగ్రీలో పీజీలో సంబంధం లేకుండా ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి, మన ఉద్యోగం కొట్టాము కాబట్టి, నా సబ్జెక్టు మీద అవగాహన ఉంది కాబట్టి పాఠం చెప్తారు. అలా పాఠం చెప్పడం వేరు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా పాఠం చెప్పడం వేరు. అంటే నాది ఇంటర్మీడియట్లో హెచ్ఈసి గ్రూపు, డిగ్రీలో బిఏ గ్రూపు, బిఏలో నాది హిస్టరీ, జాగ్రఫీ అండ్ జర్నలిజం అనే సబ్జెక్టులు, అలాగే ఎంఏ హిస్టరీలో, డిగ్రీలో కాలేజ్ టాపర్ని, పీజీలో టాపర్ని, పైగా తెలంగాణ మూమెంట్ పైన పిహెచ్డి చేసిన వ్యక్తిని. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొత్త సిలబస్ పైన, తెలంగాణ ఉద్యమం పైన, తెలంగాణ హిస్టరీ పైన, ఇండియన్ హిస్టరీ పైన నేను చెప్పినన్ని బ్యాచ్లు ఎవ్వరు కూడా చెప్పలేదు. ఇది ఉన్నటువంటి వాస్తవం. ఇండియన్ హిస్టరీ బ్యాచ్లు ఎక్కువ చెప్పుండవచ్చు, ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా దాని మీద దృష్టి పెడతారు కాబట్టి. కానీ ఇండియన్ హిస్టరీ ఉన్నది గ్రూప్ 2, 3లో 40 మార్కులు వస్తుంది. తెలంగాణ హిస్టరీ 40 మార్కులు వస్తుంది. ఉద్యమ చరిత్ర 150 మార్కులు వస్తుంది. మొత్తం కలిపితే 230 మార్కులు. ఇన్ ద సేమ్ టైం తెలంగాణ ఎకానమీ బేసిక్స్ తెలంగాణ మూమెంట్లో ఉంటాయి. ఎందుకంటే మిగిలిన నిధుల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నిధులలో అన్యాయం జరిగితేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత ప్రధాన కారణంగా మారింది. ఉద్యోగ నియామకాల అంశం కూడా తెలంగాణ ఎకానమీలో ఉంటుంది. నిధుల గురించి ఎకానమీలో ఉంటుంది. దానికి సంబంధించిన సబ్జెక్టు మూమెంట్లో వస్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. అలాగే తెలంగాణ సోషియాలజీ ఒక చాప్టర్ ఉంది. సోషియాలజీలో 50 మార్కులు ఉంటే, తెలంగాణ సంబంధించిన సమాజం నేపథ్యంలో ఒక చాప్టర్ ఉంది 10 మార్కులు. దానిలో తెలంగాణ హిస్టరీకి సంబంధించి 2 క్వశ్చన్లు పక్కా వస్తాయి. అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనం సమగ్రంగా చదివితే సోషియాలజీలో ఒక 10 మార్కుల వరకు హిస్టరీ బేస్డ్ క్వశ్చన్లు ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒక జోగిని సిస్టమ్ కావచ్చు, ఒక సతీసాగమనం కావచ్చు, మహిళ పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించిన బాల్య వివాహాలు కావచ్చు, వరకట్నం కావచ్చు, కన్యాశుల్కం కావచ్చు, ఇవన్నీ. అలాగే గిరిజన తెగలు, రైతాంగ ఉద్యమాలు, జమీందారు ఉద్యమాలు, ఇవన్నీ మీకు ఎక్కడ టచ్ అవుతాయి అంటే సోషియాలజీలో టచ్ అవుతాయి. అంటే ఇండియన్ హిస్టరీ చదివిన కారణంగా సోషియాలజీలో 10 మార్కులు నీకు పక్కా వస్తాయి.
మరొక అంశం ఏంటంటే ఇండియన్ హిస్టరీ చదివితే నీకు ఏమొస్తుంది అంటే పాలిటీలో కూడా క్వశ్చన్లు వస్తాయి. ఉదాహరణకు బ్రిటిష్ వాడి కాలంలో ఉన్న చట్టాలన్నీ పాలిటీలో ఉంటాయి, ద సేమ్ టైం హిస్టరీలో ఉంటాయి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ మొదలు పెడితే 1935 భారత ప్రభుత్వం చట్టం వరకు, మింటో మార్లే సంస్కరణలు, మాంటెంగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు, 1813 చట్టం, 1835 చట్టం, 1853 చట్టం, ఇవన్నీ ఇండియన్ హిస్టరీలో భాగంగా టచ్ అవుతవి. కాబట్టి హిస్టరీ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉన్నది. నీకు గ్రూప్ 2లో 600 మార్కులు ఉంటే 250 మార్కులు 250 మార్కులు చరిత్రలు 3 చరిత్రలు, ఉద్యమ చరిత్ర, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, 3 చరిత్రలు కలిపితే 250 మార్కులు ఉన్నాయి. నీకు 200 మార్కులు వేసుకుంటేనే 33%, 200 మార్కులు వేసుకుంటేనే 33%. అట్లాగే మళ్ళొక 50 మార్కులు ఉన్నాయి. అంటే నియర్ బై 40% ఆఫ్ సిలబస్, 40% సిలబస్ చరిత్ర అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి హిస్టరీకి కనుక మీరు ప్రాధాన్యం ఇస్తే కంపల్సరీగా మన ఉద్యోగంలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. 250 మార్కులో నా టార్గెట్ 220 నుంచి 225 మార్కులు మీతో చేయించాలా, అది నా టార్గెట్. 250 ఎవరి వల్ల సాధ్యం కూడా కాదు. కాబట్టి అర్థం చేసుకోండి, 220+ మార్క్స్ మీతో చేయించే విధంగా. ఇప్పటి వరకు మేము అస్సలే మాకు తెలియదు సార్, బేసిక్స్ కూడా లేవు అంటే ఆల్రెడీ మీకు రికార్డెడ్ వీడియోస్ నియర్ బై 230 గంటల క్లాస్ ఉంటాయి. 230 నుంచి 250 గంటల క్లాస్ ఉన్నాయి. అవి వినండి, రికార్డెడ్ క్లాసెస్ వినండి. ఆ రికార్డెడ్ క్లాసెస్ విని మళ్ళీ సాయంత్రం లైవ్లో నిలబడండి. మీకు సబ్జెక్టు పైన ఎంత గ్రిప్ కావాలో అంత గ్రిప్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం మీకు రికార్డెడ్ వీడియోస్లో 4 గంటలు ఉంటుంది, కానీ మళ్ళీ నేను హైబ్రిడ్ బ్యాచ్లో 4 గంటలు చెప్పాను. దాని బేసిక్స్ అంటే ఇక్కడ కాన్సెప్ట్ మనం చెప్పే విధానం ఎట్లా ఉంటుంది అంటే మీకు బోర్డు పైన బేసిక్స్ మొత్తం కనబడతా ఉంటాయి. బేసిక్స్ మొత్తం కూడా మీకు కనబడతా ఉంటాయి. ఉదాహరణకు శాతవాహనుల మూల పురుషుడు ఎవరు? శాతవాహనుడు. రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు, వంశస్థాపకుడు శ్రీముఖుడు, గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి, చివరివాడు మూడో పులోమావి. ఇట్లా బేసిక్స్ అనేవి స్పీడ్గా వెళ్ళిపోతాయి. ఎక్కడ మీకు డౌట్ వస్తుందో అక్కడ నేను కొంత ఆగేది ఏంటంటే ఇవన్నీ మీకు తెలుసు, ఇవన్నీ ఈజీ, ఇవి మీరు ఏ స్టూడెంట్ అడిగినా సింపుల్గా వచ్చేస్తుంది. కనుక అంశం ఏంటంటే ప్రతి రాజ్యము కూడా మరొక రాజ్యానికి సామంత రాజ్యంగా ఉంటుంది. ఏ రాజ్యానికి ఏ రాజ్యం సామంత రాజ్యం అన్న కాన్సెప్ట్లో శాతవాహనులు మౌర్యులకు సామంతులు, కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు సామంతులు, కళ్యాణి చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులు, రాష్ట్రకూటులు బాదామి చాళుక్యులకు సామంతులు, బాదామి చాళుక్యుల సామంతులు రాష్ట్రకూటులు, రాష్ట్రకూటుల సామంతులు కళ్యాణి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యుల సామంతులు కాకతీయులు, యాదవులు, ఓయసార్లు, ముగ్గురు. ఆ 3 రాజ్యాలతో పాటు పాండ్య రాజ్యం, ఇవి కాకతీయ సామ్రాజ్యానికి ఒక సైమల్టేనియస్గా కొనసాగిన రాజ్యాలు. అందుకే కాకతీయుల మధ్య యాదవుల మధ్య యుద్ధం జరుగుతుంది, కాకతీయుల మధ్య ఓయసాల మధ్య యుద్ధం జరుగుతుంది, కాకతీయుల మధ్య పాండ్యుల మధ్య యుద్ధం జరుగుతుంది. అంటే ఆ రాజ్యానికి సేమ్ టైం అదే ప్యారలల్గా ఉన్న వంశాలు ఏంటనే కాన్సెప్ట్ బేసుల్లో ఈ శాతవాహనులకు మౌర్యులు సామంతులు ఉన్నప్పుడు మన ఎక్స్ప్లెనేషన్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. రాజ్యస్థాపకుడు, వంశస్థాపకుడు, శ్రీముఖుడు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడైతే నీకు ఇబ్బంది ఉంటుందో రాజధానులు అనే కాన్సెప్ట్ కనుక మనకిస్తే మొత్తం రాజధానులపైన మనకు కాన్సెప్ట్ రావాలా. కంపల్సరీ ఎవడు పేపర్ తయారు చేసినా 4 రాజధానులు 4 వంశాలు ఇచ్చి క్వశ్చన్ ఇస్తాడు. ఒకవేళ మీరు క్లాస్ కనుక మిస్ అయితే ఆటోమేటిక్గా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, రికార్డ్ అవుతుంది. మన క్లాస్ అయిపోయిన 3 గంటల తర్వాత మళ్ళీ మీకు ఆటోమేటిక్గా ఆ వీడియో కూడా మళ్ళీ వస్తుంది. 6 నెలల వరకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అత్యంత వేగంగా, స్మార్టుగా, స్పీడ్ రౌండప్లో,
సబ్జెక్ట్ అనాలసిసు, అన్ని రకాల అంశాలు మీకు మొత్తం ఇస్తాను. ఇది నాది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇది చివరి బ్యాచ్, మళ్ళీ బ్యాచ్ అంటూ ఉండదు ఇక. కాబట్టి చివరి బ్యాచ్ కాబట్టి మీకు ఎంత సబ్జెక్ట్ ఇవ్వాలో అంత సబ్జెక్ట్ ఇస్తాను. సబ్జెక్ట్ అంటే ఇది అని మీరు 100 మందికి చెప్పే విధంగా మీకు సబ్జెక్ట్ ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తాను. కానీ అటు ఉద్యమం అంటే అశోక్ సార్ అంటే ఉద్యమం పాఠం చెప్తాడు, అశోక్ సార్ అంటే విద్యార్థుల కోసం ఉద్యమం కూడా చేస్తాడు. ఎక్కడైనా ఉద్యమం అనేది మీ కాన్సెప్టు. కాబట్టి మీకు సబ్జెక్ట్ అనే విషయంలో 1% కూడా డౌట్ రాకుండా మీకు సబ్జెక్ట్ ఇస్తాను. లాస్ట్ 15 నిమిషాలు మీతో మాట్లాడుతాను ఫర్ డే. డైలీ 15 నిమిషాలు మీతో లైవ్లో ఉంటా. మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా నాకు ఇవ్వచ్చు. కాబట్టి మధ్యలో నేను క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు మాత్రమే మీరు స్పందించాలా. వితౌట్ సమయంలో మళ్ళీ ఊకే మెసేజ్లు పెట్టి అది కావాలా సార్, ఇది కావాలా సార్, క్లాస్ టైమింగ్స్ ఇవన్నీ ఇలాంటి గందరగోళాలు మెసేజ్లు పెట్టొద్దు. ఎప్పుడు చేయాలా, నాతో ఎప్పుడు మాట్లాడాలా, నీ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నువ్వు ఆన్సర్ ఇవ్వాలా. రెండోది లాస్ట్ 15 నిమిషాలు నీతో మాట్లాడుతా. నీకు వచ్చే కష్టము నష్టము, నీకు ఏం కావాలి, నీకు వచ్చిన డౌటు, నీకు డౌట్ క్లాస్ చెప్తున్న డౌట్ వచ్చింది, నువ్వు పక్కన రాసుకో. నీకు డౌట్ మళ్ళీ నేను అవసరమైతే అర్ధగంట క్లాస్ ఎక్కువ తీసుకొని అయినా కూడా నీకు క్లాస్ అని చెప్తా. కానీ నువ్వు ఒక మెసేజ్ పెడితే ఏమైందంటే నా కాన్సన్ట్రేషను సబ్జెక్టు మీద పోయే కాన్సన్ట్రేషన్ నీ పైన దృష్టికి వచ్చి మధ్యలో సబ్జెక్టు డైవర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ఒక వేలో ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటా. ఆ ఫ్లో అయ్యేటప్పుడు నువ్వు ఒక మెసేజ్ పెట్టేస్తే ఆ ఫ్లో అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు లాస్ట్ 15 నిమిషాలు మాట్లాడిన టైం ఇస్తా. క్లాసులో లైవ్లో ఉండొచ్చు. డౌట్ వస్తే కూడా మేజర్ నీకు అస్సలు అర్థం కాలే కాన్సెప్ట్ కాడ ఏమైనా ఇబ్బంది ఉంటే మెసేజ్ పెట్టు. కానీ ఊకొక చిన్న మెసేజ్లు మాత్రం పెట్టొద్దని చెప్తున్నా. కానీ ఇక్కడ మీకు ఇక్కడ మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి బేసిక్స్ వస్తాయి, కంప్లీట్గా బేసిక్స్ మీరు ఎలా ఏం చేయాలనేది కూడా చెప్తాను నీకు ఇప్పుడు. అలాగే కాన్సెప్ట్ బేసిక్స్ వస్తాయి, కాన్సెప్ట్స్ వస్తాయి. ఒకవేళ నీకు సబ్జెక్టు పైన ఆ టాపిక్ పైన నీకు అవగాహన లేదనుకో, రికార్డెడ్ వీడియోస్ నేను ముందుగా ఇన్ని క్లాస్కు రా, అప్పుడు నీకు సబ్జెక్ట్ వస్తుంది. అంటే మొత్తం ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకు మన క్లాసెస్ ఏం క్లాసెస్, రివిజన్ క్లాసెస్. ఇవి మనకు హైబ్రిడ్ బ్యాచ్ ఏంటంటే ఒక రివిజన్. ఈ రివిజన్లో మీరు చదివిన సబ్జెక్టే 70% సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు తెలిసిందే ఉంటుంది. ఒక 20 to 30% మాత్రమే మీరు అదనంగా మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క పాయింట్ పట్టుకొని సబ్జెక్ట్ నేర్పించడం కాదు ఇది హైబ్రిడ్ బ్యాచ్ అంటే. మీరు ఎలా చదవాలి, ఏం చదవాలా, కాన్సెప్ట్ ఏందనే కాన్సెప్ట్ మీకు మొత్తంగా వివరంగా ఇచ్చే ఒక ప్రయత్నం చేద్దాం. ఎవ్వరు కూడా వరి కాకండి. అశోక్ సార్ దగ్గర చదివిన వాళ్ళకే రేపు గ్రూప్ 2లో హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ప్రతి సీరియస్ క్యాండిడేట్ నా స్టూడెంటే. రాష్ట్రంలో ఉద్యోగం కొట్టే రేపు గ్రూప్ 2లో 783 ఉద్యోగాలు ఉంటే 783 ఉద్యోగాలలో అట్లీస్ట్ 650 మంది నా స్టూడెంట్సే ఉంటారు, నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే మూమెంట్ అంటే అశోక్ సారే కాబట్టి 650 మంది అంటే 80 to 90% ఆఫ్ నా స్టూడెంట్సే ఉంటారు. నిన్న 20,000 మంది 15,000 మందిలో 12,000 మంది కానిస్టేబుల్స్ వచ్చినాయి. ఆ 12,000 మందిలో 8,000 మంది మన స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఒక తెలంగాణ హిస్టరీ ఉంటాడు, లేదంటే ఇండియన్ హిస్టరీ ఉంటాడు, లేదంటే మూమెంట్ ఉంటాడు, ఏడో ఒక దగ్గర మాత్రం నా క్లాసెస్ వింటాడు. ఎందుకంటే ₹1 1,00,000 మందికి తెలంగాణ హిస్టరీ క్లాస్ ఇచ్చిన అశోక్ సార్. ₹100 మొత్తం గ్రూప్ 2 10,000 మందికి నేను క్లాసెస్ ఇచ్చాను. కాబట్టి తక్కువ ఫీజుని అందరు కూడా ఇచ్చిన సందర్భాలు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు మీకు ఏం చేయాలా, మన మార్కులు పెరగాలంటే ఇవాళ ఇంట్రడక్షన్ క్లాస్ అండి. ఇవాళ చెప్పేది సబ్జెక్టు క్లాసు కాదు, మొత్తంగా ఇంట్రడక్షన్ క్లాసు. ఆ ఇంట్రడక్షన్ అనేది మీకు హౌ టు ప్రిపేర్ చేసే కాన్సెప్ట్. రేపటి సంది మీరు ఏం చేయాలా, మీరు చేయాల్సిన డ్యూటీ ఏందో నేను చెప్తాను కాబట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు ఇప్పుడు తెలంగాణ మూమెంట్ అనేది ఒకటి ఉంది. ఈ తెలంగాణ మూమెంటులో మనకున్నటువంటి మార్కులు 150 మార్కులు. 150 మార్కులలో మీకు బేసిక్స్ పైనే 100 మార్కులు వస్తాయండి. 100 మార్కులు వస్తాయి. అట్టెట్ వస్తాయి సార్ అంటే మూమెంట్లు అట్లే వస్తాయి. ఎందుకంటే పేపర్ సెట్టర్స్కి ఎవ్వరికి కూడా తెలంగాణ మూమెంట్ పైన అవగాహన లేదు, నేను గ్యారంటీ నాది. ఇవాళ పేపర్లు తయారు చేసే వాళ్ళకు మూమెంట్ పైన, తెలంగాణ హిస్టరీ పైన, ఇండియన్ హిస్టరీ పైన వాళ్ళకి ఎంతో లోతైన అవగాహన ఉన్నది. ఎందుకంటే మూమెంట్ మన్నొచ్చింది. ఇవాళ ఉన్నటువంటి ప్రొఫెసర్లంతా ఏజ్డ్ ప్రొఫెసర్లు. ఇప్పుడు ఆ ఏజ్డ్ ప్రొఫెసర్లకి తెలంగాణ మూమెంట్ని లోతుకు పోయి చదివి మళ్ళీ కన్ఫ్యూజ్ చేసే స్థాయిలో
క్వశ్చనేర్ అనేది రావడం లేదు. ఎందుకంటే నేను 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి 2023 వరకు జరిగిన ప్రతి పరీక్ష పేపర్ని అబ్జర్వేషన్ చేసి చెప్తున్నాను నీకు. అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఫిలిమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని పేపర్లు అనాలిసిస్ చేసిన తర్వాత నేను చెప్తున్నట్టు కాన్సెప్ట్. కాబట్టి మూమెంటులో 150 మార్కులలో 100 మార్కులు బేసిక్సే వస్తాయి. ఆ 100 మార్కులలో నా క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క క్వశ్చన్ కూడా పోకుండా 100కు 100 చేయాలా, చేస్తే నువ్వు టాపర్గా ఉంటావు. 100 క్వశ్చన్లకు నేను 80 చేస్తా అంటే నువ్వు వెనకబడిపోతావు. బేసిక్స్ అంటున్నా. అందుకే బేసిక్స్ అనేవి కంప్లీట్గా బట్టి మాదిరిగా ఉండాలి. కంప్లీట్గా బట్టి మాదిరిగా ఉండాలి బేసిక్స్ మొత్తం కూడా. ఉదాహరణకి ఇప్పుడు ముందుగా మీకు పాయింట్ ఉంది, క్రోనాలజీ ఉంది. క్రోనాలజీ అంటే కాలక్రమ పట్టిక. అంటే ఏమంటాం అంటే ఇవాళ తేదీలు అంటాం, తేదీలు అంటాం. తేదీలకు వెళ్ళి ఎన్ని ప్రశ్నలు వస్తాయో తెలుసా? ఏ ఎగ్జామ్ అన్న రాయి, సివిల్స్ ఎగ్జామ్ రాయి, 10% క్వశ్చన్లు, 10% ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ తేదీల పైన ఆధారపడి ఉంటాయి. తేదీలు ఎట్లా అడుగుతారు? డైరెక్ట్ అడగవచ్చు. తేదీల పైన క్వశ్చన్ ఎట్లా వస్తాయంటే జతపరచండి అంటాడు. జతపరచండి, 4 సంఘటనలు ఇచ్చి 4 తేదీలు ఇచ్చి జతపరచండి అంటాడు. అలాగే ముఖ్యమైన దినాలు ఇస్తాడు, దినాలు ఇచ్చి తేదీలు ఇచ్చి జతపరచండి అంటాడు. అది కూడా డేటే. ఈ క్రింది వాటిని వరుస క్రమంలో, సంఘటనల్ని వరుస క్రమంలో అమర్చండి అంటాడు. వరుస క్రమంలో అమర్చండి అంటాడు. అది కూడా డేటే. ఇవన్నీ డేట్లే. ఈ డేట్ల పైన 10% క్వశ్చన్లు, 10% ఆఫ్ క్వశ్చన్స్ తేదీల పైన వస్తాయి. అంటే మూమెంట్ 150 మార్కులు ఉంటే 15 క్వశ్చన్లు ఎక్కడ పోతాయి అంటే యాడికి తేదీల పైన ఆధారపడి ఉంటుంది. అందుకే మొత్తం తేదీలు నా పుస్తకంలో, నా మూమెంట్ బుక్ తీసుకురాపు, పుస్తకంలో నా ఉద్యమ చరిత్ర పుస్తకంలో 5 పేజీలు ఉన్నాయండి. 5 పేజీలు తేదీలు ఉన్నాయి. ఒకవేళ మిస్సింగ్ అయితే మరొక 6వ పేజీ పెంచుకోవచ్చు. ఒక్కొక్క పేజీకి 30 డేట్లు వస్తాయి, 30 డేట్లు ఉంటాయి. అంటే ఒక 6 పేజీలు అంటే 180 తేదీలు, మొత్తం కలిపితే 200 తేదీలు వస్తాయండి. పుస్తకంలో 200 తేదీలు ఉంటాయి. ఆ 200 తేదీలు కనుక నువ్వు బట్టి పడితే, బట్టి పట్టడం అంటే ఏం లేదు, బట్టి అంటే బట్టి కాదు, దీన్ని ఏమంటాం, ఎక్కువ సార్లు చదవాలా, రిపీట్ అగైన్ రిపీట్ చదవాలా. ఒక్క డేట్ కూడా నువ్వు మిస్ చేయడానికి వీల్లేదు. నీకు చేతిలో 15 మార్కులు ఉంటాయి. తెలంగాణ హిస్టరీ 40 క్వశ్చన్లు వస్తాయి. దాంట్లో 4 క్వశ్చన్లు తేదీల పైన ఉంటాయి. ఇండియన్ హిస్టరీలో 40 క్వశ్చన్లు వస్తాయి. దాంట్లో తేదీల పైన 4 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఉద్యమ చరిత్రలో 15 క్వశ్చన్లు, తెలంగాణ హిస్టరీలో 4 క్వశ్చన్లు, ఇండియన్ హిస్టరీలో 4 క్వశ్చన్లు. అంటే 8, 15, 23 క్వశ్చన్లు. అంటే 250 మార్కుల పేపర్లో నీకు తేదీల పైన ఎన్ని మార్కులు వస్తున్నాయి తెలుసా? 25 మార్కులు వస్తున్నాయి. మీరు అబ్జర్వేషన్ చేయండి. ఒక 4 పేపర్ తీసుకొని చెప్పడం అబద్ధం మీకు అనిపిస్తే, అట్లా రావు సార్ అని నువ్వు కనుక ఛాలెంజ్ నాతో చేస్తే, ఒక 4 పేపర్లు తీసుకో, దాంట్లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో చూడు. ఒక 50-40 క్వశ్చన్లు ఉన్నాయి అనుకో, 4 క్వశ్చన్లు వచ్చినా రాలే చూసుకో. ఒక 100 క్వశ్చన్లు ఉన్నాయి అనుకో, 100లో 10 వచ్చినా లేదు చూసుకో. లాస్ట్ టైం గ్రూప్ 2 పేపర్ తీసుకో, దాంట్లో 15 క్వశ్చన్లు ఉన్నాయా లేవో చూసుకునే ఒక ప్రయత్నం చేయి. ఇక 10%, 250 మార్కులలో 25 మార్కులు మనకు తేదీలపైనే వస్తాయి. ఇవి కన్ఫ్యూజ్ చేసేది ఏమి కాదు, గందరగోళం కాదు. మనం ఎట్లా మిస్ అవుతామంటే, ఎక్కువ సార్లు చదవకపోతే, 1-2 సార్లు మాత్రమే చదివితే తేదీలు తప్పిపోతాయి. కానీ అదే తేదీలని ఒక 10 టైమ్స్ కనుక చదివినాం అనుకో, 25కి 25 వస్తాయి. అందుకే మనము ఎక్కడ పోతుంది మన ఉద్యోగం అంటే, బేసిక్స్కు మనము కాన్సన్ట్రేషన్ చెయ్యకుండా ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకంటే మొత్తం 600 మార్కులలో, గ్రూప్ 2 ఉన్నటువంటి 600 మార్కులలో నీకు 350 వరకు, 350 మార్క్స్ వరకు బేసిక్సే ఉంటాయి. 350కి నువ్వు 340 చేయగలిగితే నువ్వే టాపర్వి. కానీ మనం 350కి 340 చేయం, 300 కన్నా అయిపోతాం. అంటే 50 మార్కులు పోతాయి బేసిక్స్ అన్నీ. 50 మార్కులు పని నీకు ఉద్యోగం ఏడ వస్తుంది చెప్పండి? కానీ నేను చెప్పింది ఫాలో కాండి, బండ గుర్తుగా ఫాలో కాండి. హిస్టరీ అనే దాంట్లో నీకు కంపల్సరీ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తేదీలు ఎన్నిసార్లు చదువుతావు అన్నిసార్లు చదువు. నా ఏ బుక్ తీసుకున్నా మొదట మీకు ఇండియన్ హిస్టరీ మీకు పీడిఎఫ్ కూడా పెడతాను. ఆ ఇండియన్ హిస్టరీ పీడిఎఫ్లో ఓన్లీ తేదీల పైన నీకు 10 పేజీలు, 10 నుంచి 15 పేజీల వరకు ఓన్లీ తేదీల పైనే వివరంగా రాశాను. ఓన్లీ డేట్స్ పైన వివరంగా రాసిన. నీకు వచ్చే బిట్టు అలాగే దిగుతుంది. కాబట్టి ఫస్ట్ కాన్సన్ట్రేషన్. ఒక హిస్టరీ స్టూడెంట్ అంటే ఎట్లా అంటే, దారుణంగా
ఒక బాల్ కనుక గోడకేస్తే ఎంత వేగంగా మన వైపు వస్తుందో అంత వేగంగా నువ్వు తేదీలకు సమాధానాలు చెప్పాలా. ఇప్పుడు ఒక 10 క్వశ్చన్లు చెప్పిస్తాను మీకు, ఒక 10 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి ఒక ప్రయత్నం చేస్తా, అక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. రెండవది కమిటీలు. లాస్ట్ టైము మనకు గ్రూప్ 2లో 12 మార్కులు వచ్చినాయండి కమిటీల పైన, 12 మార్కులు వచ్చినాయి. మీకు ఇండియన్ హిస్టరీలో కూడా కమిటీల పైన 2 క్వశ్చన్లు వస్తాయి, 2 క్వశ్చన్లు పక్కా వస్తాయి. ఇండియన్ హిస్టరీలో కమిటీల పైన 2 క్వశ్చన్లు పక్కా వస్తాయి. పాలిటీలో ఒక 2-3 క్వశ్చన్లు వస్తాయి. ఎకానమీలో ఒక 3-4 క్వశ్చన్లు వస్తాయి, ఓన్లీ ఫర్ కమిటీస్ పైన. కమిటీలు అంటే అది కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, తెలంగాణ మూమెంట్ కావచ్చు. టోటల్ మొత్తంగా నువ్వు 600 మార్కుల పేపర్ కనుక నువ్వు తీసుకుంటే ఒక 20 నుంచి 25 వరకు మార్క్స్ కమిటీల ఆధారంగా నీకు ప్రశ్నలు వస్తాయి. కావాలంటే నువ్వు క్లీన్గా అబ్జర్వేషన్ చేయి పేపర్. కాబట్టి మనకు సంబంధించి హిస్టరీకి సంబంధించి ఒక 15 క్వశ్చన్లు కమిటీల పైన వస్తాయి. మరి కమిటీలు ఏం చదవాలి సార్? కమిటీ అనే దాంట్లో కొన్ని అంశాలు ఉంటాయి. కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు, కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు, మొదటి పాయింట్ వేసుకోవాలి. ఉదాహరణకు వశిష్ఠ భార్గవ కమిటీ ఉంది, వశిష్ఠ భార్గవ కమిటీ ఉంది. ఎందుకు ఏర్పాటు చేశారు? మిగులు నిధులపైన ఏర్పాటు చేశారు, మిగులు నిధులపైన ఏర్పాటు చేశారు. కాబట్టి అలాగే మనకు చాలా కమిటీలు ఉంటాయి. లలిత్ కుమార్ కమిటీ దేనిపైన ఏర్పాటు చేశారు అంటే మనకు మిగులు నిధులపైన ఏర్పాటు చేశారు. భార్గవ కమిటీ దేనిపైన ఏర్పాటు చేశారు అంటే నక్సలైట్ యొక్క మరణాలపైన ఏర్పాటు చేశారు. ఏతన్ భయ్యా కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? విద్యుత్ సంస్కరణలపైన ఏర్పాటు చేశారు. ఇట్లా మనం ఎందుకు ఏర్పాటు చేశారన్న మొదటి పాయింట్. రెండవది ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేశారు కరెక్టే, ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆ డేట్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇది ఏర్పాటు చేసిన తర్వాత కమిటీ నివేదిక ఎప్పుడు సమర్పించారు, ఉదాహరణ శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎప్పుడు సమర్పించబడింది, డేటు. 4వ పాయింట్, కమిటీలోని సభ్యులు ఎవరు, కమిటీలోని సభ్యులు, కమిటీ నిర్మాణం, చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు, కంపల్సరీ క్వశ్చన్లు. ఎక్కువ శాతం మనకి ఎక్కడ పడుతుంది అంటే ఎప్పుడు ఏర్పాటు చేసే తేదీ వస్తుంది, ఎందుకు ఏర్పాటు చేసిన పాయింట్ వస్తుంది, కమిటీలోని సభ్యులు అడుగుతున్నారు. ఇంకా నువ్వు లోతుకు పోతే ఏముంటుందంటే కమిటీ నివేదిక ఉంటుంది. కమిటీ నివేదిక అంటే కొన్ని క్వశ్చన్లు డేట్ అనేవి అన్నిటికీ ఇంపార్టెంట్ కాదు, కొన్ని కమిటీలకు మాత్రమే. ఉదాహరణకు మనకు తెలంగాణ మూమెంట్లో 35 కమిటీలు వస్తాయి. 35 కమిటీల్లో ఒక 10-12 కమిటీల తేదీలు మాత్రమే ఇంపార్టెంట్, అన్ని కమిటీలు ఇంపార్టెంట్ కాదు. కమిటీలోని సభ్యులు కూడా ఒక 10-12 కమిటీలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అన్ని ఇంపార్టెంట్ కాదు. మిగతా అన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఏ సమస్య పైన ఏర్పాటు చేశారన్న ఒక నేపథ్యంలో మనం చదవాలా. కాబట్టి కమిటీల పైన మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయంటే 15 మార్కులు వస్తున్నాయి, మొత్తం 250 మార్కుల్లో. తేదీలు ఎన్ని వస్తున్నాయంటే 25 మార్కులు వస్తున్నాయి. 15 మార్కులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయంటే మనకు కమిటీల పైన, అంటే 40 మార్కులు వచ్చేస్తున్నాయి. 40 మార్కులు లెక్క వస్తుంటుంది. ఇక్కడ ఇదే అండి సబ్జెక్టు. మీరు ఏదేదో చదువుతారు, ఏదో పుస్తకాలు పట్టుకొని చదువుతారు, కానీ దాన్ని ఒక ప్రిస్క్రైబ్డ్గా డివైడ్ చేసుకొని ఎక్కడికక్కడ దాన్ని విభజన చేసి కనుక చదివితే ఈజీగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సూత్రాలు అంటున్నాం. ఏమేమి సూత్రాలు ఉన్నాయి? 8 సూత్రాలు ఉన్నాయి, 5 సూత్రాలు ఉంది, 6 సూత్రాలు ఉన్నాయి. సూత్రాల పైన మనకి ఎంత లేదన్న ఒక 5 మార్క్స్ వస్తాయి కంపల్సరీగా. 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు. ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ పెట్టినటువంటి వ్యక్తి కనుక మనం ఇస్తే ఏమంటాడు ఆయన? ఫస్ట్ 5, 6, 8 కదా అంటాడు. కానీ ముందుగా వచ్చింది ఏంది? ఏప్రిల్ 11వ తారీఖు నాడు వచ్చింది ఏంటి? ఇది 1969లో వచ్చినటువంటి కమిటీ, 1972లో వచ్చిన కమిటీ, 73లో వచ్చిన కమిటీ. కాబట్టి సూత్రాలకు సంబంధించినటువంటి మొట్టమొదటి పాయింట్ తేదీ అనే దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే సూత్రాలలో అంశాలు 8 అంశాలు ఉంటే 8 వస్తాయి. ఆ సూత్రాలు అంటే 6 సూత్రాల పథకం అమలు ఎట్లా ఉంది కాబట్టి సూత్రాలపైన చాలా డెప్త్గా ఒక 6 సూత్రాల పథకం పైన మీకు నేను ఎన్ని గంటలు చెప్పిన తెలుసా? 4 గంటల క్లాస్ చెప్పిన. 4 hours రికార్డెడ్ వీడియోస్ మనకు 6 సూత్రాల పథకం పైన అంశాలు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇలా సూత్రాలపైన ఒక 5 మార్కులు. జీవోలు ఉన్నాయి, జీవో నెంబర్ 36 ఉంది, జీవో నెంబర్ 610 ఉంది. అలాంటి జీవోలు ఇంకొక 5-6 జీవోలు వస్తాయి. మొత్తం జీవోలకు సంబంధించిన ఒక పేజీలో మనం రాసుకోవాలా, సూత్రాలకు సంబంధించిన డివైడ్ చేసుకోవాలా. అలాగే ప్రజా సంఘాలు మనకు 1980 నుంచి 2010 మధ్య
ఒక 40 సంఘాలు వస్తాయి. ఆ 40 సంఘాల యొక్క ప్రస్తావన, తేదీలు, సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు, సంఘంలోని సభ్యులు ఎవరు, సంఘం ఎందుకు ఏర్పాటు చేశారు, దాంట్లో వాళ్ళు దేనికోసం కొట్లాడారన్న నేపథ్యంలో సంఘాల గురించి చూసుకుంటాం. ఈ సంఘాల పైన మనకు 8 నుంచి 10 మార్కులు వస్తాయి. రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీకి ఒక 10 క్వశ్చన్లు వస్తాయి. పొలిటికల్ జేఎస్ కార్యక్రమాలు ఒక 5 మార్కులు వస్తాయి. ఇట్లా సబ్జెక్టు దేనికాడికి డివైడ్ చేసుకొని బేసిక్స్ తెలంగాణ ఉద్యమం పైన మన కంపల్సరీగా ఎన్ని మార్కులు అంటే 100 మార్కులు మన బేసిక్స్ పైన దృష్టి పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తంగా ఉద్యమంలో ఈ 7 అంశాలు చాలా కీలకమైనవి. ఇదే మాదిరిగా మన పేపర్ సెట్టింగ్ అని ఉంటుంది. ఎవడు తయారు చేసినా గదే, ఇటు తిప్పి అటు తిప్పి ఎటు తిప్పినా కూడా ఉద్యమం అంటే గింతే ఉంటుంది. ఇక్కడ అంశాలు అర్థం చేసుకో. అంటే దీన్ని తెలంగాణ మూమెంట్ని మనం 2 కోణాల్లో చదవాలి. 2 కోణాలలో ఒకటి ఉద్యమం నడుస్తూ ఉంటుంది, ఒకవైపు ఏమో ఉద్యమం నడుస్తుంటుంది, మరొక వైపు ఏమో పరిపాలన నడుస్తుంటుంది. పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంటుంది. ఉదాహరణ జీవోలు ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి. ఇదేంటంటే పరిపాలన. పెద్ద మనుషుల ఒప్పందం ఉంది, ఏంటిదంటే పరిపాలన. మరి ఉద్యమం అంటే ఏంది? ఉద్యమం అంటే మొదలు 52 ముల్కీ ఉద్యమం, 69 జై తెలంగాణ ఉద్యమం, 2001 తర్వాత కేసీఆర్ మొదలుపెట్టిన ఉద్యమం, దాన్ని మనం ఉద్యమంగా చూస్తాం. అలాగే ప్రజా సంఘాలంటే ఉద్యమే ఉంటుంది, రాజకీయ పార్టీలు అంటే ఉద్యమే ఉంటుంది, పొలిటికల్ జేఏసీ అంటే ఉద్యమే ఉంటుంది. ఒకవైపు ఉద్యమం నడుస్తూ ఉంటుంది, దానికి ప్యారలల్గా ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి, ఆ ఉద్యమ ప్రభావాన్ని తగ్గించడానికి, ఉద్యమ లోతుల్ని తగ్గించడానికి మరోవైపు పరిపాలన వ్యవస్థ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే మనం పరిపాలనని మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మనం కనుక చూస్తే 1956 నుంచి 2014 వరకు ఉన్నటువంటి కాలక్రమ పట్టికల్లో మనం 2 భాగాలు చేస్తాం. 1956 నుంచి 75 వరకు మొత్తం ఉద్యమం అంటే మొత్తం పరిపాలన దేని చుట్టూ అంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నడుస్తుంది. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం నడుస్తుంది. అదే మీకు 1975 నుంచి 2014 వరకు ఉద్యమం ఆ పరిపాలన ఎట్లా నడుస్తుంది అంటే 6 సూత్రాల పథకం పైన నడుస్తుంది. 6 పాయింట్ ఫార్ములా. ఇవాళ మన కొత్త జోనల్ సిస్టమ్ ఉంది. 90% 5% అంటున్నాం. జోనల్ సిస్టమ్ ఉంది. జోనల్ సిస్టంలో జిల్లా స్థాయి పోస్టులు, జోనల్ స్థాయి పోస్టులు, మల్టీ జోనల్ స్థాయి పోస్టులు. ఒక ఉద్యోగి యొక్క అర్హతలు ఏంటి, ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే 6 పాయింట్ ఫార్ములాలు వస్తాయి. కొత్త 6 సూత్రాల పథకం ఆధారంగా మొత్తం ఉద్యమం జరిగిన అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇలా ఉద్యమంలో 7 అంశాలను మనం క్లియర్ కట్గా చూసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఉద్యమంలో మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు ఒక 12 అంశాలు ఉన్నాయి. ఈ 12 అంశాలకు వెళ్ళి మనకు 12 మార్కులు వస్తాయి. 12 అంశాలకు వెళ్ళి 12 మార్కులు వస్తాయి. వీటితో పాటు మరికొన్ని అంశాలు కనుక యాడ్ చేసుకుంటే ఇక్కడ ఒక 15 మార్కులు మనం సింపుల్గా పొందడానికి అవకాశం ఉంటాయి. ఇవే వస్తాయి, వేరే ఏముండవు. గుర్తింపు చిహ్నాలు, తెలంగాణ సంబంధించినటువంటి అధికారిక ముద్రలు ఏంటివి, అధికారిక పక్షి ఏమిటి, అధికారిక జంతువు ఏమిటి, దానికి శాస్త్రీయ నామం ఏమిటి అనే నేపథ్యంలో క్వశ్చన్ పడతాయి. వ్యక్తులు, గ్రంథాలు, సాహిత్యం అనే దానిపై ఒక సాహిత్య గ్రంథాలలో కంప్లీట్గా టోటల్గా తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కనుక మొత్తం కనుక చూసుకుంటే ఒక సాహిత్యం మీద 5 మార్కులు గ్యారంటీగా వస్తాయి. పండుగలు, బతుకమ్మ, బోనాలు అనే పండుగలు, అలాగే ఇస్లాం పండుగలు, బతుకమ్మ, బోనాలు, ఇస్లాం పండుగలని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. మన సంక్రాంతి ఏంటి, దీపాలు ఏంటి, ఉగాది ఏమిటంటే ప్రశ్నలు పడవు. కానీ శ్రీరామనవమిని ప్రత్యేకంగా ఏ గ్రామాలనే ప్రత్యేకంగా మనం జరుపుకుంటే ఒక క్వశ్చన్ పడుతుంది. బతుకమ్మ బోనాలపైన క్వశ్చన్ పడుతుంది. ఇస్లాం పండుగలపైన కంపల్సరీ క్వశ్చన్ పడతాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కానీ దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఎక్కడ బిట్టుపడుతున్న నేపథ్యం చూసుకోవచ్చు. జాతరలు ఒక క్వశ్చన్ వస్తుంది, పత్రికలు తెలంగాణ మూమెంట్లో ఒక క్వశ్చన్ వస్తుంది, తెలంగాణ హిస్టరీలో ఒక క్వశ్చన్ వస్తుంది, ఇండియన్ హిస్టరీలో ఒక క్వశ్చన్ వస్తుంది. పత్రికల పైన గ్యారంటీగా 3 క్వశ్చన్లు వస్తాయి. అందుకే పత్రికలన్నీ ఒక దగ్గర ఒక 4 పేజీలలో లేదంటే ఒక 3 పేజీలలో నీట్గా కనుక నువ్వు రాసుకోగలిగితే 3 మార్కులు నీ జేబులో ఉన్నట్టు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ 3 క్వశ్చన్లలో ఆల్రెడీ నీకు 2 క్వశ్చన్లు వస్తాయి, నీకు పోయేది 1 మార్క్ అండి. 1 మార్క్ మాత్రమే పోతుంది. మిగతా క్వశ్చన్లన్నీ నీకు తెలిసిన పత్రికలే ఉంటాయి. కాబట్టి 1 మార్క్ పోకుండా జాగ్రత్త పడడమే మన యొక్క సబ్జెక్ట్ యొక్క విషయంగా అర్థం చేసుకోవచ్చు. మంత్రివర్గాలు ఉన్నాయి. 1952 హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడిన ఒక మంత్రివర్గం, మన 1948లో ఏర్పడే ఒక మంత్రివర్గం, 50లో ఏర్పడ్డ మంత్రివర్గం, 52లో ఏర్పడ్డ మంత్రివర్గం,
అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మంత్రివర్గం, అలాగే 2014 మంత్రివర్గం, 2018 మంత్రివర్గం, ప్రస్తుత మంత్రివర్గం, ఆ మంత్రివర్గాలు శాఖలు అనేవి కంపల్సరీగా మనం చూసుకోవడం గ్యారంటీగా వస్తుంది. బతుకమ్మ బోనాలు పండుగల్లో బాగా మనం చదువుకునే ప్రయత్నం చేస్తాం. ఉద్యమ పాటలు ఎవరు రాశారు ఒక క్వశ్చన్ ఒక గ్యారంటీగా వస్తుంది. జానపద నృత్యాల క్వశ్చన్ వస్తుంది. హస్తకళలో ఒక క్వశ్చన్ వస్తుంది. గిరిజన తెగలో ఒక క్వశ్చన్ వస్తుంది. అమరవీరుల స్తూపం, తల్లి తెలంగాణ విగ్రహం పైన ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే 100 మార్కులు 150 క్వశ్చన్లలో 100 మార్కులు ఎక్కడికి వెళ్ళి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న అదే చెప్పకపోవచ్చు, కానీ ప్రశ్న ఎలా వస్తుంది అని మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ప్రశ్న అడిగే విధానంలో డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా. కానీ తెలంగాణ మూమెంట్లు అన్నీ మీరు బట్టి పట్టాలా, కంపల్సరీ బట్టి పట్టాలా. నేను బట్టి పట్టిస్తాం మీ చేత. కాబట్టి విత్ ఇన్ ద ఏ ఎగ్జామ్ రాసినా, ఎందుకంటే నా క్లాస్ విన్న వాళ్ళు ఎవరైనా అడగండి, నా క్లాస్ విన్న తర్వాత మీ మార్కెట్లో ఎవడు ఎగ్జామ్ పెట్టినా 110 నుంచి 120 క్వశ్చన్లు వస్తాయి. ఎవడు ఎగ్జామ్ పెట్టిన టాపర్ ఎవడు ఉంటాయంటే అశోక్ సార్ క్లాస్ విన్న వాళ్ళు మాత్రమే టాపర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యమంలో మొత్తంగా మనము చాలా అవర్స్ని మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం. మినిమం ఒక 100 గంటల క్లాసు మీకు ఇప్పుడు క్లాసెస్ వస్తాయి. బేసిక్స్ మొత్తం బోర్డు మీద కనబడతాయి. సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్కడైతే డౌట్ ఉందో ఆ డౌట్ మీద మేము క్లారిఫికేషన్ చేసుకో ప్రయత్నం చేస్తాం. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్. అలాగే మనకు తెలంగాణ హిస్టరీ ఉంది. తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ రెండు సేమ్ ఒక విధంగా ఉంటాయండి. తెలంగాణ చరిత్ర, భారతదేశ చరిత్ర సిలబస్ యొక్క లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి, వేరే ఏమి ఉండవు. దీంట్లో 27 అంశాలు ఉంటాయి. మొత్తంగా చరిత్రని 27 భాగాలు విభజన చేయవచ్చు. తెలంగాణ హిస్టరీ కానీ మూమెంట్ను కానీ ఇండియన్ హిస్టరీ కానీ రెండింటిని 27 భాగాలుగా విభజన చేసి చదువుకోగలిగితే మనకు దాదాపుగా 60 to 70% క్వశ్చన్లు కవర్ అవుతాయి. ఇక మిగిలిన క్వశ్చన్లు ఏంటంటే ఎనాలసిస్ క్వశ్చన్లు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఉదాహరణ కాలక్రమ పట్టిక ఇంతకుముందు చెప్పాము. ఇండియన్ హిస్టరీలో తెలంగాణ హిస్టరీలో 10% ఆఫ్ క్వశ్చన్లు సేమ్ అదే ఉంటాయి. కాలం శాసనాలు కంపల్సరీగా ఇండియన్ హిస్టరీ ఒకటి, తెలంగాణ హిస్టరీ ఒకటి. సాహిత్య గ్రంథాలు కనీసంగా సాహిత్యం అనే దాని మీద 5 క్వశ్చన్లు వస్తే ఇంతమంది చెప్పాము. కాబట్టి మొత్తం సాహిత్యం. నిర్మాణాలు లేకుండా పేపర్ ఉంటుందా? ఉండదు. ఇండియన్ హిస్టరీలో ఒక క్వశ్చను, తెలంగాణ హిస్టరీలో ఒక క్వశ్చను. నాణాలపైన కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. రాజులు వరుసక్రమం మీద క్వశ్చన్ వస్తాయి. ఇప్పుడు అడిగి మీకు ఒక క్వశ్చన్ ఇస్తాం. మీకు రాజులు వరుసక్రమం మీద ఎట్లా క్వశ్చన్ పడుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక 10 క్వశ్చన్లు ఇవాళ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రాజ్యము, రాజ్య భాగాలు. ఇప్పుడు ఉదాహరణ శాతవాహనులు ఉందనుకోండి. ఆహారాలు, విషయాలు, గ్రామాలు ఇవి రాజ్య భాగాలు. ఇలా కాకతీయుల రాజ్య భాగాలను ఏమంటాం, అలాగే కుతుబిషాల రాజ్య భాగాలను ఏమంటాం, అలాగే శుభాలు అనేవి అసభ్యాల కాలంలో ఎట్లా వస్తాయి అనే నేపథ్యంలో రాజ్యాలు, రాజ్యభాగాలకు పట్టికేస్తాం. అప్పుడప్పుడు మనకు క్వశ్చన్ పడడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సంస్థలు స్థాపకుడు, పత్రికలు స్థాపకుడు, సంపాదకులు, పత్రికలపైన క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. ఇట్లా మీకు 27 అంశాలు ఉంటాయి. ఈ పీడిఎఫ్లు కూడా మీకు అలా అప్లోడ్ చేస్తాం. కాబట్టి గ్రంథాలయాలు స్థాపకులు క్వశ్చన్ లేకుండా పేపర్ ఉంటుందా? కంపల్సరీ క్వశ్చన్ వస్తాయి. రాజధానులు మొత్తంగా తెలంగాణ ఇండియన్ హిస్టరీలో మొత్తం రాజ్యాలు ఏమున్నాయి, ఆ రాజ్యాల యొక్క రాజధానులు ఏమున్నాయి. రాజలాంఛనం అంటే ఏంది? ఉదాహరణ శాతవాహనుల కాలంలో రాజ్యలాంఛనము సూర్యుడు ఏముంటుంది? సూర్యుడు. ఈక్ష్వాకుల కాలం రాజ్యలాంఛనం ఏంది? సింహం. విష్ణుకుల యొక్క రాజ్యలాంఛనం ఏంది? పంజా ఎత్తిన సింహం. ఇట్లా రాజలాంఛనాలు, అధికార భాష, అసలు భాషలు అనేవి ఎట్లుంటాయి, ఏ భాష ఎక్కడ వస్తుంది. ఉదాహరణ ప్రాకృతం, ప్రాచీనంలో మొత్తం ఉండేది ఏంటంటే ప్రాకృత భాష ఉంటుంది. ప్రాకృతం కంటే ముందేముందంటే సంస్కృతం ఉంది. సంస్కృతం పోయి మళ్ళీ ఏమొచ్చిందంటే ప్రాకృతం వచ్చింది. ప్రాకృతం పోయి మళ్ళీ ఏమొచ్చిందంటే మళ్ళీ సంస్కృతం వచ్చింది. తర్వాత ఏమొచ్చినాయి అంటే ప్రాంతీయ భాషలు వచ్చినాయి. ఆ ప్రాంతీయ భాషలు అంటే ఏ వంశకాలంలో అధికారికంగా ఏ భాషను ఉపయోగించారు, ఆ భాషా గ్రంథాలు ఏంది, ఈ పలానా గ్రంథం సంస్కృత గ్రంథమా, ఈ గ్రంథం ప్రాకృత గ్రంథమా, ఏ భాషలో రాయబడింది, ఆ భాషలు అనే కాన్సెప్ట్ పైన మీకు ఒక ఎనాలిసిస్ అనేది మొత్తంగా వస్తే క్వశ్చన్ రావడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అలాగే అధికార మతం, ఏ మతం, ఏన్షియంట్లో ఏముంది, ప్రాచీనం నుంచి అప్ టు మోడర్న్ దాకా మొత్తం భారతదేశంలో ఉన్న ఒకే ఒక మతం హిందూ మతంతో పాటు మరికొన్ని మతాలు వచ్చినాయి. ఇస్లామిజం వచ్చింది, అలాగే మనకు పార్సీ మతం వచ్చింది. మొత్తంగా ఏమేమి మతాలు ఉన్నాయి, ఆ మతానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంది నేపథ్యంలో మతాల గురించి కూడా మనం చదువుతాం. ఓడరేవులు, పశ్చిమ తీరంలో ఏం ఓడరేవులు ఉన్నాయి, తూర్పు తీరంలో ఏ ఓడరేవులు ఉన్నాయి, ఏ ఓడరేవుకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎగుమతి దిగుమతులు కొనసాగినాయి, ఇక్కడ పశ్చిమ తీరంలో ఏమున్నాయి, తూర్పు తీరంలో ఏమున్నాయి, ఆ ఓడరేవుల యొక్క ప్రస్తావన ఏంటి, ఆ ఓడరేవుకి ఎలాంటి మొత్తంగా ఆ జెండా నేపథ్యంలో చూసుకునే ప్రయత్నం చేస్తాం. మన క్లాస్ టైమింగ్స్, రెగ్యులర్ క్లాస్ టైమింగ్స్ అయితే సాధారణంగా 4:30 to 7 మధ్య క్లాస్ ఉంటుంది.
4:30 నుంచి 7 గంటల మధ్య మన యొక్క క్లాసెస్ ఉంటాయి. ఆదివారం రోజులు ఎక్కువ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి సెలవు దినాలలో నా ఇష్టం ఉన్న టైం ఉంటుంది. ఎందుకంటే సెలవు దినాలు అందరు ఇంటికానే ఉంటారు కాబట్టి నాకు ఫ్లెక్సిబుల్ ఉన్న టైంలో మీకు అదనపు క్లాసెస్ అనేది తీసుకుంటాను. కానీ రెగ్యులర్గా సాధారణంగా 4:30 to 7 మధ్య, అంటే అటు ఒక 10 నిమిషాలు ముందుకు వెనక మీకు మొత్తం షెడ్యూల్ వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు ఒక 3 గంటల ముందు, లేదంటే 1 డే ముందే పలానా టైం రెగ్యులర్ టైమే ఫాలో అవుతాం. అప్పుడు అనుకోని సందర్భాలలో మాత్రమే కొన్ని డిస్టర్బెన్స్ వస్తుంటాయి కాబట్టి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ యుద్ధాలు మొత్తంగా తెలంగాణ హిస్టరీలో, భారతదేశ చరిత్రలో ఏమి యుద్ధాలు ఉన్నాయి, ఏ చాప్టర్ పైన జరిగినప్పుడు ఏ యుద్ధాలు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉందో చెప్పి ఒక ప్రయత్నం చేస్తాం. పన్నులు, ఏమేం పన్నులు ఉన్నాయి, ఎలాంటి పన్నులు ఉన్నాయి, ఏ పన్ను దేనికి సంబంధించింది కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. మతానికి సంబంధించిన అంశాలు వస్తాయి. రాజకీయ పరిస్థితులు, ఈ అన్ని 20 అంశాల వరకు మనం మామూలుగా చూసే ప్రయత్నం చేస్తాం. అట్లాగే మూలపురుషుడు, వంశస్థాపకుడు, మూలపురుషుడు, వంశస్థాపకుడు, రాజ్యస్థాపకుడు, స్వతంత్ర రాజ్యస్థాపకుడు, గొప్పవాడెవడు, చివరివాడెవడు, ఆ రాజుల యొక్క బిరుదులు ఏమిటి, మల్కీబర్ రాముడు ఎవరు, ఇబ్రాహీం కుతుబ్ షా, అట్లా రాజుల యొక్క బిరుదులు, ఇవన్నీ 27 అంశాలు ఉంటాయి. ఇవి మీకు ఎప్పటికప్పటికి ఈ యొక్క దీనికి సంబంధించి యాప్లో అప్లోడ్ చేస్తాం. కానీ డౌన్లోడ్ కావు. అదే 6:30 అంటే అటు ఇటుగా 10 నిమిషాలు లేట్ కావచ్చు. ఓ రోజు సబ్జెక్ట్ ఉంటుంది, మధ్యలో ఆగదు, మధ్యలో ఆగకుండా అది కంటిన్యూ నడుస్తుంది. ఓ రోజు సబ్జెక్ట్ ముందే అయిపోతుంది, 10 నిమిషాల ముందు కూడా క్లాస్ అయిపోతుంది. అంటే ఖచ్చితంగా 6:30 అని బెల్లు కొట్టినట్టు 6:30కి క్లాస్ ఆగదండి. ఒక 10 నిమిషాలు పెరగవచ్చు, ఒక 5 నిమిషాలు ముందే క్లోజ్ కావచ్చు. దాన్ని బట్టి క్వశ్చనర్ని బట్టి అండ్ సబ్జెక్టుని బట్టి, కొన్ని సబ్జెక్టులు ఏంటంటే మళ్ళీ మొదలు పెట్టడానికి కష్టమవుతుంది. ఓరో ముందే 10 నిమిషాలు ఉండదు, సబ్జెక్టు మధ్యలో ఉంటాం, డిస్టర్బెన్స్ అయితే 10 నిమిషాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు టైం చూసుకొని ఫ్యాకల్టీగా పనిచేస్తే ఎప్పుడు కూడా రాణించలేము. ఇప్పుడు చెప్పినటువంటి 27 అంశాలు మీ మైండ్లో ఉండేటట్టు చేద్దాం. 27 అంశాలు మొత్తం కూడా నీ మైండ్లో ఉండాలా. మనకు షార్ట్ నోట్స్ అని చెప్పేసి 30 పేజీల నోట్స్ ఇచ్చాను. 30 పేజీల నోట్స్ ఇచ్చాను. అందరికీ భగవద్గీత లాగా ప్రతి విద్యార్థి చేతిలో అది ఉన్నది. మీకు లేకపోతే మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. డౌన్లోడ్ కాకపోయినా యాప్లో ఉంటే మీరు రెగ్యులర్ చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 30 పేజీల నోట్స్ ఇస్తాము. అలాగే ఇండియన్కి సంబంధించిన నోట్స్ ఇస్తాం. మూమెంట్ మాత్రము క్లాస్ నోట్స్ మాత్రం అప్లోడ్ చేస్తాను, బుక్ ఉండదు, క్లాస్ నోట్స్ అప్లోడ్ చేస్తాము. కాబట్టి మీకు ఈ బుక్ని కొనే ప్రయత్నం చేయండి, ఉంటే బెటర్. ఎందుకంటే ఈజీ వేలో మీకు వి ప్రకాష్ బుక్ ఉంది, ఇంతలా బుక్ ఉంటుంది, చాలా గందరగోళంగా ఉంటుంది. ఆ మార్కెట్లో ఉన్న పుస్తకాలని పిండి రాసిన ఒక పుస్తకం కాబట్టి ఈ బుక్ మీరు ఎక్కడ కూడా ఏ షాప్ పోయి కొనాల్సిన పని లేదు, మన యాప్లోనే ఉంటుంది. యాప్లో కనుక మీరు పర్చేజ్ చేస్తే మీకు పోస్ట్లో 3 నుంచి 4 రోజులు, ఒకవేళ మరీ లేట్ అయితే 5 రోజులు. కాబట్టి 4 to 5 డేస్లో మీ ఇంట్లోకి మీకు పోస్టల్ ద్వారా ఇంటికి వస్తుంది. మీరు యాప్లోనే కొన్ని ఒక ప్రయత్నం చేయవచ్చు. మళ్ళీ పోయి ఆ పుస్తకంలో దోలాడి ఈడ దొరుకుతలేదు సార్, ఆడ దొరుకుతలేదు సార్ అని గందరగోళం అవసరం లేదు. మనకి యాప్లోనే బుక్ వస్తుంది కాబట్టి తీసుకునే ఒక ప్రయత్నం చేయండి. తర్వాత మాట్లాడతాను, టైమ్స్ గురించి మాట్లాడతాను, మెసేజ్ చేయకండి, టైం గురించి అన్నిటి గురించి మాట్లాడతాను. కాబట్టి మొత్తంగా 27 అంశాలు మీ మైండ్లో ఉండాలా. తెలంగాణ మూమెంట్కు సంబంధించిన అంశాలు కూడా మొత్తంగా మీ మైండ్లో ఉండే విధంగా ఇవన్నీ కూడా చేస్తాను. ఇక్కడికి వెళ్ళి మనకు 250 మార్కుల పేపర్లో 100 నుంచి 120 మార్కులు బేసిక్స్ పైన ఉంటాయి. ఇవన్నీ మీ చేత పట్టిస్తాను. మళ్ళీ కాన్సెప్ట్ బేస్లో క్వశ్చన్లు పడతాయి. కాబట్టి కాన్సెప్ట్ ఇస్తాను, బేసిక్స్ ఇస్తాను. మళ్ళీ మీరు వెనక చూడాల్సిన పనే ఏమీ లేదని గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఇవాళ మీకు కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఇట్లా మనకు బేసిక్స్ అనేవి కనబడతా ఉంటాయి. ఉదాహరణకు రాజ్య భాగాలు వచ్చినాయి, ఆహారాలు, విషయాలు, గ్రామాలు. వీళ్ళ కాలంలో శాతవాహనుల కాలంలో వర్ధిల్లిన శిల్పకళ అమరావతి శిల్పకళ అంటాం. ప్రధాన ఓడరే మైసూలియా మచిలీపట్నంలోదని చెప్తున్నాం. కాబట్టి ఇట్లా మొత్తంగా మీకు ఇస్తారు. రాజలాంఛనం సూర్యుడు అన్నాం, అధికార మతం హైందవ మతం అంటున్నాం, కుంతల శాతకర్ణిక అధికార భాష సంస్కృతం అంటున్నాం, మొత్తం భాష ప్రాకృతం అని చెప్తున్నాం. ఇలాంటి బేసిక్స్ మొత్తం ఇస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ బేసిక్లోకి వెళ్ళి మనకు కొన్ని క్వశ్చన్లు పడతాయి. దాని తర్వాత మీకు చాలా ఇన్డెప్త్ ఆఫ్, ఉదాహరణకి ఇప్పుడు ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. శాతవాహనుల కాలంలో మొత్తం ఒక 10-12 శాసనాలు ఉన్నాయి. ఈ 10-12 శాసనాలలో ఆల్రెడీ మీకు తెలిసిన శాసనాలు 8 ఉంటాయండి. 8 శాసనాలు ఉంటాయి. ఈ తెలిసిన దాన్ని మనం పక్కన పెట్టి తెలియని శాసనం ఏంటో దానిపైన దృష్టి పెట్టాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చదివే విధానం ఎట్లుండాలంటే, ఇప్పటిదాకా నీకు తెలుసు, తెలిసిన దాన్ని ఓవర్కమ్ చేస్తూ తెలియని దానిపైన కాన్సన్ట్రేషన్ చేద్దాం.
చేస్తే ఏమైందంటే బిట్టుపోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణ నానాగడి శాసనం అందరికీ తెలుసు, కానీ నానాగడి శాసనం దేవి నాగానికని తెలుసు, కుంతల శాతకర్ణి యొక్క వివరాలు ఉన్నాయని తెలుసు, కానీ అదే నానాగడి శాసనంలో వైదిక క్రతువుల గురించి, అశ్వమేధ యాగాల గురించి కూడా ఉన్న అంశాన్ని చూసుకోవాలి. దీంట్లో ప్రస్తావించబడ్డ దేవుళ్ళు ఎవరో చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. అంటే ఇది అదనంగా సమాచారం చూసుకోవాలి. దేవి నాగానిక మొదటి శాతకర్ణి భార్య అని తెలుసు, ఆయనకు విజయాలని చెప్పేసి, కానీ ఆ విజయాలు ఎక్కడ ఉన్నాయో నేపథ్యాలు మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం. అలాగే మనకు ఇంకోటి నాసిక్ శాసనం ఉంది, గౌతమి బాలాశ్రీ, అతిగుంప శాసనం ఉంది, కళింగ కారవేలుడు. వీటికి సంబంధించిన లోతుగా మరికొంత లోతుగా పోయి మనం చూసే ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మేకధోని శిలాశాసనం ఉంది, మేకధోని శిలాశాసనం. దీంట్లో ఇది ఎవరేశారు అనే దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ అంటే దాంట్లో ఉన్న అంశాలు ఏందో ఇంపార్టెంట్. జునాగఢ్ శాసనం శకరుద్రం అందరికీ తెలుసు, కానీ దాంట్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అట్లా మనం కొంత లోతుగా పోయి చూసే ప్రయత్నం చేస్తాం. ఈ శాసనాలలో మీరు ఎక్కడ ఏది మర్చిపోతారు, ఏది గుర్తుండదు, మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం ఏంటి, మొత్తం డీటెయిల్గా మనం ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. బట్టిప్రోలు శిలాశాసనం ఏముందో అంటే దాంట్లో ఆ బట్టిప్రోలు శాసనంలో పేర్కొన్న అంశాల గురించి మనం చూసే ప్రయత్నం చేయాలి. ఇది ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు మీకు ఒక 10 క్వశ్చన్లు చేస్తాను. మీ స్టాండర్డ్ ఎక్కడ ఉన్నారు, ఇంకా స్టాండర్డ్గా ఇంకా మనం ఎట్లా చదవాలా, సాహిత్య గ్రంథాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తంగా. కాబట్టి మొత్తం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ అయిపోయాక మీకు దీనిపైన క్వశ్చనేర్ అనేది ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు చూడండి, మీరు నిజంగా ఏ స్టాండర్డ్లో ఉన్నా మేము ఆల్రెడీ చదివి ఉన్నాం సార్ అని మీరు కనుక అంటే దీనికి ఆన్సర్లు చెప్పే ప్రయత్నం చేయాలా. చూద్దాం. ఇప్పుడు ఒక 10 క్వశ్చన్లు ఎలా ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి మనకు అంటే హైబ్రిడ్ బ్యాచ్ ఎలా ఉండబోతుంది అనే నేపథ్యంలో మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోవచ్చు. చూడండి, వేరే బుక్ ఉంటే పర్లేదు. చూద్దాం. ఇక్కడ తెలంగాణ సీమాంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా మనకు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా మనకు ఏం జరిగిందంటే ఆస్తుల పంపిణీ జరిగింది. మరి ఆస్తుల పంపిణీ ఏ అంశాల ఆధారంగా చేశారు అనేది క్వశ్చన్. మీరు ఎక్కడ కూడా ఈ క్వశ్చన్ ఏ బిడ్ బ్యాంక్లో కూడా ఏ మోడల్ క్వశ్చన్లో కూడా నీకు దొరకదు. మీరు ఎక్కడన్నా ఇలాంటి క్వశ్చన్ ప్రాక్టీస్ చేశారో చూసుకోండి. ఇక్కడ ఏమంటున్నాం, 2014లో తెలంగాణ సీమాంధ్ర రాష్ట్రాల విభజన సందర్భంగా ఆస్తుల పంపిణీకి ప్రాతిపదిక ఏమిటి, ఏ ప్రాతిపదికన రాష్ట్రాల పంపిణీ చేశారు, ఇది క్వశ్చన్. తెలంగాణ సీమాంధ్ర ఆదాయ వ్యయాలు అంటే తెలంగాణలో బడ్జెట్ ఎంత ఉంది, ఆంధ్రాలో బడ్జెట్ ఉంది, ఆదాయ వ్యయాలు ఎట్లా ఉన్నాయి, ఇన్కమ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, వాటిని బట్టి విభజన చేశారని చెప్తున్నాం. రెండోది, సీమాంధ్ర భౌగోళిక నిష్పత్తి, తెలంగాణ వాటా ఎంత ఉంది భౌగోళికంగా, ఆంధ్ర ఎంత ఉందని భౌగోళిక అంశాలు అంటే విస్తీర్ణం ఆధారంగా, రాష్ట్రం యొక్క విస్తీర్ణం ఆధారంగా ఆస్తుల పంపిణీ చేశారు. ఆదాయ వ్యయాల ఆధారంగా ఆస్తుల పంపిణీ చేశారు. జనాభా నిష్పత్తి ఆధారంగా అంటే తెలంగాణ జనాభా ఎంత ఉంది, ఆంధ్ర జనాభా ఎంత ఉంది, తెలంగాణ భౌగోళికమైన విస్తీర్ణం ఎంత ఉంది, ఆంధ్ర విస్తీర్ణం ఎంత ఉంది, ఇవన్నీ కాదు, పంపిణీ ఎలా ఉండాలి, ఆస్తుల పంపిణీ ఎలా ఉండాలని ఒక కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయించారు. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన చేశారు, ఆదాయ వ్యయాల ఆధారంగా చేశారు. 4 అంశాలు ఇచ్చిన ఈ 4 అంశాలలో దేని ఆధారంగా చేశారనేది ఆన్సర్. ఎంతమంది చెప్తారో చూస్తా. క్వశ్చన్ అంటే ఇక్కడ ఎవరు మీకు ఎక్కడ కూడా ప్రాక్టీస్ చేయరు. అంటే ఈ క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేసిన కారణం ఏంటంటే కాన్సెప్ట్ అనేది వస్తుంది. సేమ్ ఇదే క్వశ్చన్ మళ్ళీ వస్తుందా సార్ అంటే రాకపోవచ్చు. చూసిరా అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్కి 10% మంది కూడా సరిగా సమాధానం చెప్పలేకపోతున్నారు, 10% కూడా చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఆస్తుల పంపిణీ ఏమి కాదండి, కేవలం జనాభా నిష్పత్తి ఆధారంగా ఒకటే, ఏం లేదు, సి మాత్రమే. జనాభా పర్సంటేజ్ ఎంత, తెలంగాణ 42, ఆంధ్ర 58%. ఈ జనాభా నిష్పత్తి ఆధారంగా ఆస్తుల పంపిణీ జరిగింది. ఇవాళ ఢిల్లీలో హైదరాబాదు భవన్ దేని ప్రకారం అంటే మనకు దాన్ని డబ్బుల్లో లెక్కేసి తెలంగాణకింత ఆంధ్రకింత మొన్ననే వార్త వచ్చింది, 3 రోజుల క్రితం వార్త వచ్చింది, ఒక 10 రోజులు అయితే వార్త. ఆ వార్త ఎంతమంది చూశారంటే తెలియదు నాకు.
కాబట్టి ఓన్లీ ఫర్ జనాభా నిష్పత్తి ఆధారంగా మాత్రమే ఆస్తుల పంపిణీ జరుగుతుంది. ఒక కరెంటు ఉత్పత్తి, కరెంటుకు సంబంధించినటువంటి నేపథ్యంలో వినియోగం ఆధారంగా కరెంటు పంపిణీ చేశారు. కరెంటు ఉత్పత్తి, కరెంటుకు సంబంధించిన ఒక పంచాయతీ మాత్రమే తెలంగాణలో వినియోగం ఎంత, ఆంధ్రాలో వినియోగం ఎంత, దాని ఆధారంగా కరెంటును పంపిణీ చేశారు. మిగతా ఆస్తుల పంపిణీ మొత్తం కూడా దేని ఆధారంగా ఉంటుందంటే జనాభా నిష్పత్తి ఆధారంగానే ఉంటుంది. అంటే మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఈ క్వశ్చన్ తయారు చేయాలంటే మొత్తంగా మనం కాసేపు ఆలోచన చేస్తేనే దొరుకుతుంది. ఇక్కడ ఎక్కువ పుస్తకాలలో ఎక్కడైనా ప్రాక్టీస్ చేసి అంటే మీకు సబ్జెక్టు పైన సి ఆన్సర్ చెప్పే వాళ్ళందరూ కూడా ఒక సబ్జెక్టు పైన అవగాహన ఉన్న నేపథ్యంలో చెప్పారు. చూడండి ఇక్కడ 57.3 అంటే 42% మన వచ్చినటువంటి పుస్తకంలో కూడా దీంట్లో అంశం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా పంపిణీ చేశారు. ఈ ఆన్సర్ చెప్పేటోళ్ళంతా కూడా సీనియర్స్, ఆల్రెడీ బాగా చదివిన వాళ్ళు మాత్రమే సి ఆన్సర్ చెప్తారు. లేదంటే మిగతా గుడ్డిగా ఏమి చదవకుండా ఒట్టిగానే చెప్పేది పైవన్నీ అనే నేపథ్యంలో చెప్తారు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్లు మనము ఒక ఎనాలిసిస్ రూపంలో మీకు అందజేసే ఒక ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇక చూడండి. సాధారణంగా రాష్ట్రాల విభజనకు కావలసిన ప్రాతిపదికలు ఏమిటి? రాష్ట్రాల విభజన ఆంధ్రకి వెళ్ళి తెలంగాణ విడిపోయింది, బీహార్కి వెళ్ళి జార్ఖండ్ విడిపోయింది, అలాగే ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఉత్తరాఖండ్ విడిపోయింది. భారతదేశానికి రాష్ట్రం మొత్తంగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఎన్ని రాష్ట్రాలు? 14 రాష్ట్రాలు ఉన్నాయి. 14 రాష్ట్రాలు కాస్త ఇవాళ 28 రాష్ట్రాలు అయినాయి. ఈ 28 రాష్ట్రాల ఏర్పాటుకు 14 రాష్ట్రాలు అధికంగా రావడం, పైగా ఆ 14 రాష్ట్రాల ఏర్పాటు కూడా, ఆ 14 రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఏ ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ఉన్నది? రాష్ట్రాల ఏర్పాటు యొక్క ప్రాతిపదిక ఏంటి అంటే ఏ అంశాల ఆధారంగా దాన్ని ఏర్పాటు చేశారు? పాలనా సౌలభ్యం, భౌగోళిక అవిచ్ఛిన్నత, ఆర్థిక స్వయం సమృద్ధి, ప్రజల యొక్క ఆమోదం. దేని ఆధారంగా ఈ రాష్ట్రాల విభజన జరిగింది? ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. చాలామంది లైవ్లోకి రాలా, దాదాపు 500 మంది ఉన్నారు. మరి టైం సెట్ కాకనా మరేమో కానీ రికార్డెడ్ వీడియోస్ వినకుండా లైవ్లో రావడానికే మీరు ప్రయత్నం చేయాలా. లైవ్లో రావడానికి ప్రయత్నం చేయండి. రికార్డెడ్ వీడియోస్ అంటే నెగ్లిజెన్స్ వస్తుంది, దాన్ని ఫాస్ట్ పెడతారు, గందరగోళం. ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద ఉంటుంది, ఎందుకంటే క్వశ్చన్ అడుగుతున్నా, మీరు సమాధానం చెప్తున్నారు. అప్పుడు ఏమైందంటే ఉన్న 2 గంటలు మొత్తం కూడా మీరు కాన్సన్ట్రేషన్తో సబ్జెక్ట్ వినడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీరు ఫాస్ట్గా పెట్టడం, ఏదో ఒకటి చేసి గందరగోళం చేస్తారు, చివరికి ఉద్యోగాలు పోతాయి. కాబట్టి మనం ఇక్కడ అంటే మీరు మిగిలిచ్చేది ఎంత? 2 గంటల పేరు మీద మీరు స్పీడ్ పెట్టుకొని వింటే ఎంత వస్తుంది అంటే ఒక 20 నిమిషాలు అంటే టైం మిగులుతారు, కానీ అంతకంటే ఎక్కువ రాదు. దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏం లేదండి, మొత్తంగా అన్ని అంశాలు ఉంటాయి. రాష్ట్రాల విభజన చేసుకున్నప్పుడు మీకు కొన్ని కమిటీలు ఉన్నాయి. కమిటీ నివేదికలు కనుక మీరు పరిశీలన చేస్తే ఒక రాష్ట్రాల విభజన దేని ప్రకారం జరిగిందంటే ఇవన్నిటి ఆధారంగా ఏబిసిడి ఆధారంగా జరిగింది. అత్యధిక మంది ప్రజల ఆమోదం ఉండాలా, ఆర్థిక స్వయం తన కాలం మీద నిలబడే శక్తి ఉండాలా, భౌగోళిక అవిచ్ఛిన్నత ఉండాలా, అలాగే పాలనా సౌలభ్యం అనే ఆ పాయింట్ల ఆధారంగా, అన్ని పాయింట్ల ఆధారంగా రాష్ట్రాల విభజన చేసిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఏ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా ఇవన్నీ అంశాలని పరిగణలో తీసుకొని రాష్ట్ర విభజన చేశారు. మరి ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్కి ఎంత పరాకు ఉందండి? చాలా పరాకు ఉన్నది. ఇక్కడ ఆస్తుల పంపిణీ అన్నప్పుడు కేవలం జనాభా అంటున్నాం, కానీ ఇక్కడ ఎన్ని అంశాలంటే చాలా అంశాలు ఉన్నాయి. ఇంకోటి మీరు అదనంగా ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే జనాభాను కూడా మీరు పరిగణలో తీసుకోవచ్చు. కాబట్టి ఇవన్నిటి ఆధారంగా రాష్ట్రాల విభజన కావాల్సిన ప్రాతిపదికలని తయారు చేసే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి క్వశ్చన్ కూడా మనకు ఆలోచన చేసే విధంగానే ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి కూడా ఉండవు, అవి కూడా కొన్ని ఇద్దాం. అవి కూడా ఒక 5-6 క్వశ్చన్లు బేసిక్స్ ఇద్దాం, మొత్తం కాన్సెప్ట్ బేస్లో ఎక్స్ప్లెనేషన్ చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జతపరచండి. ఇక్కడ మీకు మేకధోని శిలాశాసనం, గాథా సప్తసతి, బట్టిప్రోలు శిలాశాసనం, ఇండికా అనేక దీంట్లో 2 గ్రంథాలు ఉన్నాయి, 2 శాసనాలు ఉన్నాయి. ఈ 2 గ్రంథాలలో 2 శాసనాలలో ఏ అంశాల గురించి ప్రస్తావించారు అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఎన్ని రకాల క్వశ్చన్లు అడుగుతారంటే శాసనము, శాసనకర్త అడగవచ్చు, గ్రంథం రాసిన వారు అడగవచ్చు. అంటే శాసనకర్త ఎవరైనా అడగవచ్చు, రాసిన వాళ్ళు అడగవచ్చు. ఒకవేళ 4 శాసనాలు వేరు వంశాలకు సంబంధించిన శాసనాలు ఇచ్చి చాప్టర్ పేరు ఇవ్వచ్చు.
ఉదాహరణకి మేకధోని ఏది శాతవాహనుల కాలంలో, కాకతీయులకు సంబంధించిన ఒక శాసనం, వీక్షాలకు సంబంధించిన ఒక శాసనం, అట్లా శాసనాలు ఇచ్చేసి చాప్టర్ల పేరు అడగవచ్చు. ఏ విధంగానైనా క్వశ్చన్ అడగడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ శాసనం అన్నప్పుడు శాసనం వేసిన వాడెవడు అంటే ఒక శాసనం చదివేటప్పుడు ఏం చేయాలి మీరు? శాసనకర్త మీరు అబ్జర్వ్ చేయాల్సింది. శాసనకర్త, శాసనం ఏ భాషలో ఉంది, ఏ భాషలో ఉంది, శాసనంలో పేర్కొనబడిన అంశాలు, పేర్కొనబడిన అంశాలు, పేర్కొనని అంశాలు. ఇంకోసారి ఏంటంటే శాసనము ఎవరి గురించి చెబుతుంది, ఎవరి గురించి అంటే అంశాల్లో ఉన్నప్పుడు కాన్సెప్ట్లోనే వస్తుంది, ఎవరి గురించి చెప్తుంది అన్న నేపథ్యంలో ఒక శాసనాన్ని చదివేటప్పుడు ఇది చదవాలి. అలాగే సాహిత్య గ్రంథం చదివేటప్పుడు కూడా సాహిత్య గ్రంథంలో ఏముందో కూడా చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒక అంశాన్ని చదువుతున్నామంటే మనం ఎలా విశ్లేషణ చేసుకోవాలి నేపథ్యంలో చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. గుడిమల్లం ప్రస్తావన, గుల్మిక ప్రస్తావన, సైన్యం ప్రస్తావన, పట్టణ పరిపాలన సంబంధించిన ప్రస్తావన, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆన్సర్ ఏం పెడుతున్నారు అందరూ? డి 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 సి. ఓకే, ఇప్పుడు మీరు సరే కొంతమంది డి పెట్టారు, కొంతమంది సి పెట్టారు, వివిధ రకాల అంశాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను చూస్తాను చూడండి. గుడిమల్లం అనే ఒక టెంపుల్ ఉంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి శివలింగం గుడిమల్లం. మానవుని లింగాన్ని పోలినటువంటి ఒక ఆ శివలింగం ఉంటుంది. మీరు ఆ ఫోటో చూస్తే మీకు శాతవాహనులు చెప్పేటప్పుడు ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను మీకు. అంటే గుడిమల్లం యొక్క ప్రస్తావన ఎక్కడ ఉందంటే గాథా సప్తసతిలో ఉంది. ఏటు గుల్మిక అంటే ఒక గ్రామం యొక్క సరిహద్దు అధికారి, కొన్ని గ్రామాల యొక్క సరిహద్దు అధికారి, ఒక పరిపాలన. ఇవాళ మనకు పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు. ఆ పంచాయత్ సెక్రటరీ మాదిరిగా శాతవాహనుల కాలంలో ఒక గ్రామానికి సంబంధించిన కొన్ని గ్రామాల సముదాయానికి సంబంధించినటువంటి అధికారి యొక్క ప్రస్తావనే గుల్మిక. అంటే గుల్మిక మీనింగ్ అడగవచ్చు. గుల్మిక గురించి ఎక్కడ ఉందంటే మేకధోని శిలాశాసనంలో ఉంది, B1 అది. అలాగే సైన్యం యొక్క ప్రస్తావన, శాతవాహనులు అనే వాళ్ళకి 2 లక్షల కాల్బలం ఉంది, 1000 పైన ఏనుగు బలం ఉంది, రథబలం ఉంది, అశ్వబలం ఉంది. ఈ బలాల గురించి, సైన్యం గురించి, అలాగే నగరాల యొక్క పట్టణాల యొక్క ప్రస్తావన గురించి, శాతవాహనులు అనే వాళ్ళకు 30 కోటలు ఉన్నాయని, 30 నగరాలు ఉన్నాయని వివరించిన వాడేవాడంటే మెగస్తనీస్ యొక్క ఇండికా. కాబట్టి C4. అలాగే పట్టణ పరిపాలన అంటే వాళ్ళ నిగమ సభల యొక్క ప్రస్తావన. నిగమ సభలు శాతవాహనుల కాలం నాటి పట్టణ సంస్థలను ఏమంటామంటే నిగమ సభలు అంటాం. ఆ నిగమ సభల యొక్క ప్రస్తావన ఎక్కడ ఉందంటే బట్టిప్రోలు శిలాశాసనంలో ఉంది. ఇప్పుడు చూద్దాం. A2, B1, C4, D3 ఇది ఆన్సర్. చూడండి ఇక్కడ కూడా మీరు ఎందుకు డి ఆప్షన్ ఎన్నుకున్నారంటే ఇక్కడ A2, B1 సేమ్ ఉంది, ఇక్కడికి వస్తే అలా మారింది. అంటే ఈ రెండింటిని మీరు ప్రస్తావించి డి అని ఎమ్మడే చెప్పేశారు. అంటే ఎగ్జాములో మీరు గనక కింద చూడొద్దు ఎప్పుడైనా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ హాల్లో మీరు ఆన్సరింగ్ చేసేటప్పుడు జతపరచండి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏ విధంగా అయితే నేను రాసుకున్నానో ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇట్లా ప్రయత్నం చేసి ఆన్సర్ వెతుక్కోవాలి. నువ్వు కింద దోలానేవు అనుకో నీ టైం మొత్తం పోతుంది, చివరికి ఆన్సర్ కూడా దొరకదు, కన్ఫ్యూజ్ అవుతుంది, అసలు మైండ్ అంతా దొబ్బేస్తుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో జతపరచండి అన్నప్పుడు ఇలా మీరు గీతలన్నా గీసుకోండి, లేదా ఇటువైపు అయినా రాసుకోండి. ఒక పెన్సిలో పెన్ను ఉంటుంది కాబట్టి ఆ పెన్నుతో రాసుకొని ఇది ఎక్కడుందో చూసుకొని దాని ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసి ఒక ప్రయత్నం చేయాలి. అట్లా చేస్తేనే మనము ఈజీగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మొత్తంగా శాసనాలు మొత్తం వస్తాయి. మొత్తం శాసనాలు ఒక 40 నుంచి 50 ఉంటాయండి. ఆ 40-50 మీ చేత బట్టి పట్టిస్తాను. బట్టి పట్టడం అంటే నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు మళ్ళీ చదవాలా, మళ్ళీ చదవాలా, మళ్ళీ చదవాలా. శాసనాల పైన ఏ క్వశ్చన్ వచ్చినా కూడా సింగిల్ బిట్టు పోకుండా మనం ఆన్సరింగ్ చేయాలి. అంటే ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తా ఉన్నాను. ఇలాంటి క్వశ్చన్లు మనం కొన్ని చూస్తామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇది రాజులు వరుస క్రమం, రాజ్యాలు వరుస క్రమం, రాజులు వరుస క్రమం, వరుస క్రమం. ఇది క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. మీరు చూడండి కానిస్టేబుల్ ఎస్ఏలో కానీ గ్రూప్ 2లో కానీ కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్ గ్యారంటీగా పడుతూ ఉంది. ఈజీ క్వశ్చనే కానీ మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా కొన్నిసార్లు ఉంటుంది. అంటే దాదాపు ఇలాంటి క్వశ్చన్లు 80% స్టూడెంట్ చేస్తారు, ఆన్సరింగ్ చేస్తారు. అయినా కూడా క్వశ్చన్ అనేది మనకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కూడా అర్థం చేసుకోవచ్చు. చెప్పండి ఆన్సర్.
యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయశ్రీ శాతకర్ణి, శివశ్రీ శాతకర్ణి, వాసిష్ఠీ పుత్ర శాతకర్ణి. వాసిష్ఠీ పుత్ర శాతకర్ణి. ఎంతమంది ఆన్సర్ చెప్తారో చూస్తా. డి. ఓకే, ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పారు. ఇప్పుడు మీకు కరెక్ట్, మీరు చెప్పిన ఆన్సరు కరెక్టా కాదా ఒకసారి మనం చూసి ఒక ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఏం తెలుసు, యజ్ఞశ్రీ శాతకర్ణి 27వ రాజు అని తెలుసు. వాని తర్వాత వచ్చినట్టు 28వ రాజు. అలాగే ఇక్కడ మనకు గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో రాజు అంటాడు, 23వ రాజు. వాని కొడుకే వీడు 24వ రాజు, వీడు 25వ రాజు. ఇప్పుడు ఆన్సర్ ఏముంది? ఇప్పుడు ఫస్ట్ 24 ఉంది కాబట్టి డి. తర్వాత ఏముంది? సి ఉంది. దాని తర్వాత ఏముంది? ఏ ఉంది. దాని తర్వాత ఏముంది? బి ఉంది. డిసిఏబి. ఎంతమంది బి చెప్పారు? డిసిఏబి. ఎంతమంది ఇక్కడ బి చెప్పారు చూసుకోండి మీరే. ఆన్సర్ నేనేం అడగట్లేను. డిసిఏబి సిలో ఉందా? సేమ్ కొట్టిండు. ఓకే, అసలు ఆప్షన్ కూడా తప్పు ఉంది. డిసిఏబి రెండు కూడా ఉన్నాయి. అంటే సి కానీ బి కానీ ఆన్సర్ చెప్తే రైట్, డి చెప్తే తప్పు అవుతుంది. డిసిఏబి. ఓకే, కాబట్టి ఈ విధంగా మనం క్వశ్చన్ అడుగుతారు. ఇట్లనే మీకు అన్ని అంశాలు ఇస్తాం. ఉదాహరణకు తొలి కాకతీయుల యొక్క రాజుల వరుసక్రమం అడుగుతాడు, కుతుబిషాల యొక్క రాజు వరుసక్రమం అడుగుతాడు, అసబ్జాల యొక్క రాజు వరుసక్రమం అడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజుల వరుసక్రమం అంటే మీకు సింపుల్గా చెప్పేది ఏంటంటే, శాతవాహనుల కాలం నుంచి అప్ టు అసబ్జాల వరకు ప్రతి రాజ్యంలో ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడని ఒక మినిమం అవగాహన మనకు ఉండాలా. ఉంటే మనకు ఒక క్వశ్చన్ మన దగ్గర ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఏ రాజు, ఫస్ట్ రాజు చెప్తూ అన్నీ వస్తాయి. మొదటి రాజు వస్తుంది, చివరి రాజు వస్తుంది. మొత్తం శాతవాహనుల కాలం 30 మంది రాజులు ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, దాంట్లో ముఖ్యమైన రాజులు ఎంతమంది, ఆ 11 మంది గురించి ఒక ప్రస్తావన మొత్తం కూడా మన క్లాసెస్లో వస్తాయి. కాబట్టి చూసి ఒక ప్రయత్నం. ఇలాంటి క్వశ్చన్లు మళ్ళీ కూడా వస్తూ ఉంటాయి. చూద్దాం. కొన్ని మోడల్ క్వశ్చన్స్ మాత్రం చెప్తా ఉన్నాండి మీకు. ఇప్పుడు ఇది ఒకటి చూడండి. గరిక యంత్రం, ఉదగ యంత్రం, గటి యంత్రం, ఉంచాలి. యంత్రాల యొక్క ప్రస్తావన మనకు శాతవాహనుల కాలంలో ఉంది. ఇది కొంచెం ఈజీ క్వశ్చనే. మనకు ఎక్కడ పరిపాలన అనే మొదలు పెట్టగానే క్వశ్చన్ అడడానికి ఆస్కారం ఉంటుంది. ఇది క్వశ్చన్ కాన్సెప్ట్ చూసుకోండి. సరే, ఆన్సర్ అనేవి రేపటి వస్తాయి కాబట్టి తప్పు చెప్తురా ఉప్పు చెప్తురా అని తర్వాత సంగతి చూస్తే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు వస్తున్న నేపథ్యాన్ని చూసుకోండి. ఉంచాలి, పన్నులు లేని భూమిని ఉంచాలి అంటాం. అలాగే మీకు ప్రధానమైన ఉదగ యంత్రం, భూమిని దున్నేదని ఉదగ యంత్రం అంటాం. అలాగే గరిక యంత్రం, ముడిపత్తిని ఏర్పాటు చేసాన్ని గరిక యంత్రం అంటున్నాం. గటి యంత్రం అంటే నీటిని తోడే గటి యంత్రంగా చెప్తా ఉన్నాం. కాబట్టి A4 B2 C3 D1, A4 B2 C3. కాబట్టి ఇది బిలో ఆన్సర్ అనేది మనకు కనబడతా ఉంది. లేదా రెండు లేదా బి, ఎట్లయినా కూడా ఆన్సర్ కావచ్చు. అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా మనము క్వశ్చనీర్ అనేది ప్లాన్ చేసుకోవాలా. ఇలాంటి క్వశ్చన్ల మీద ఆన్సర్ చూసి ఒక ప్రయత్నం చేద్దాం. బి ఏ అట్లా ఉందా? ఇది కూడా కాపీ చేశారు. ఆయన కాపీ చేసి మార్చినప్పుడు సార్ రేపటి అలా ఉండకుండా చూసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన DTP వాళ్ళు ఏం చేస్తారని తెలిసేపు కాపీ చేసుకుని మారుదాం అనుకుంటారు, మారవారు. దాంతో సేమ్ ఆన్సర్లు అలాగే ఉండిపోయే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇది నేను ఆప్షన్స్ ఇయ్యను, మీరే చెప్పాలా. ఆప్షన్స్ లేవు కానీ ఇక్కడ ఆన్సర్లు ఉన్నాయి. ఆన్సర్లని ఎంతమంది దీనికి చెప్తారో చూస్తా. ఎంతమంది దీనికి ఆన్సర్లు చెప్తారో చూస్తా. పరకాల సంఘటన, దొడ్డి కొమరయ్య వీరమరణం, బైరాన్పల్లి సంఘటన, శాలిబండ షాదర్ఘాట్లో గణేష్ ఉత్సవాలు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఎత్తివేత. నిజంగా ఈ క్వశ్చన్ కనుక మీరు చెప్తే మీరు సీనియర్ స్టూడెంట్ అని ఒప్పుకుంటా. మీరు సబ్జెక్టు పైన అవగాహన ఉందని చెప్తా. నేను ఈ ఆన్సర్ చెప్పగలిగితే మీకు నిజంగా మీరు సీరియస్ ప్రిపరేషన్ ఆస్పిరెంట్ లెక్క చెప్పొచ్చు. నాకు తెలిసి మొత్తం ఉన్న దానిలో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే సమాధానం చెప్తారండి, ఎక్కువ చెప్పలేదు. నేను గ్యారంటీ ఇస్తాను. చాలా దగ్గరగా ఉన్నాయి. మొత్తం డేట్లన్నీ కూడా చాలా
దగ్గర ఉన్నటువంటి అంశాలు. ఓకే, నేను చెప్తా, ఎక్కువ టైం వేస్ట్ ఏం చేయను. ఇక్కడ కొందరికి వస్తుంది, కొందరు రాదు, కాబట్టి నేనే చెప్పే ప్రయత్నం చేస్తాను. చూద్దాం ఒకటి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ శాలిబండ చాదర్ఘాటులో ఉత్సవాలు మొదలైంది 1895. ఫస్ట్ డి పెట్టిన వాళ్ళు మాత్రమే రైట్ అండి. నువ్వు డి కాకుండా ఏది పెట్టినా సమాధానం తప్పు అవుతుంది. ఫస్ట్ డి ఉండాల్సింది అంతే. అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిషేధం ఎత్తివేత 1946 జూలై 1వ తారీఖు. దొడ్డి కొమరయ్య వీరమరణం 1946 జూలై 4. పరకాల సంఘటన 1946 సెప్టెంబర్ 2. బైరాన్పల్లి సంఘటన 1947 ఆగస్టు 27వ తారీఖు. ఈ సంఘటన జరిగిన తర్వాతనే ఆపరేషన్ పోలోకి ప్రధాన కారణమైనటువంటి ఒక సంఘటన బైరాన్పల్లి సంఘటన. ఫస్ట్ డి ఆప్షన్లు పెట్టిన వాళ్ళు మాత్రమే మీరు కరెక్ట్ ఆన్సర్ వైపు అడుగులు వేసినట్టుగా నేను భావిస్తాను. నువ్వు డి పెట్టకుండా ఏం పెట్టినా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే శాలిబండ ఎప్పుడో 1895, మిగతా అన్నీ కూడా మీకు ఇక్కడ అన్ని 46లో అడిగిన క్వశ్చన్లు. ఇంత దగ్గరగా ఇచ్చినప్పుడు ఏమైందంటే 90% ఆఫ్ స్టూడెంట్స్, 90% మంది స్టూడెంట్స్ తప్పెట్టడానికి అవకాశం ఉంది. ఆన్సర్ ఏముంది? ఫస్ట్ డి, తర్వాత ఏముంది? ఈ ఉంది. డి తర్వాత ఈ ఉంది. దాని తర్వాత ఏముంది? జూలై 4 బి, తర్వాత పరకాల సంఘటన ఏ, దాని తర్వాత చివరిగా బైరాన్పల్లి సంఘటన. ఇది డిఈబిఏసి. ఎంతమంది పెట్టారు? ఒక్కరు పెట్టలే. చూడండి, సింగిల్ పర్సన్ పెట్టల. ఒక్క వ్యక్తి కూడా దీనికి ఆన్సర్ ఇవ్వలేదు. సింగిల్ పర్సన్ ఇవ్వలేదు. అంటే ఇట్లా మనం ఇదేంది, దేని మీద ఆధారపడి ఉందనేది క్రోనాలజీ కాలక్రమ పట్టిక పైన ఆధారపడి ఉంది. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయా రావు? నువ్వే చెప్పండి. మీరు 100% ఇలాంటి క్వశ్చన్లు దిగుతూ ఉంటాయి. ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం అండి. ఇలాంటి క్వశ్చన్లు మొత్తం కూడా ఎవ్వరూ పెట్టలేదు. ఒక్క సింగిల్ పర్సన్ కూడా క్వశ్చన్ పెట్టలా. కాబట్టి నాకు తేదీలతో నేను ఆట ఆడుకుంటాను. మీరు కూడా ఆట ఆడుకోవాలా. మనకెందుకంటే 25 క్వశ్చన్లు, 10% ఆఫ్ క్వశ్చన్లు తేదీల పైన వస్తున్నాయి. బిట్టు పోకుండా మనం చూసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది కూడా చెప్పండి. సేమ్ అదే, అలాంటి క్వశ్చనే. మరొకటి కూడా క్వశ్చనే. మీరాలం చెరువు, హైకోర్టు భవనం, కాచిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్. ఎంతమంది చెప్తారో చూస్తా. ఈ డేట్ 1946 7/13 కాదు, జూలై 1. మీరాలం చెరువు, హైకోర్టు భవనం, కాచిగూడ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినాయి. ఆసుపత్రుల్లో నిర్మాణాలు ఇచ్చి వరుస క్రమాలు అమర్చండి అని చాలా క్వశ్చన్లు పడ్డాయి. ఏడి. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. సరే, ఎంతమంది వస్తారని మీరే కన్ఫర్మ్ చేసుకుందరు. ఎందుకంటే మీకు ఇక్కడ నేను మార్కులు ఇచ్చేది ఏం కాదు. ఇలాంటి క్వశ్చన్లు పడితే అన్నట్టు నాకు అవగాహనతోని మన ప్రిపరేషన్ అనేది కొనసాగాలని చెప్తున్నా. ఎందుకంటే సేమ్ ఇవే ఆప్షన్లతో క్వశ్చన్ రాదు కదా. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయని మాత్రం చెప్తున్నాం మనం. సేమ్ ఇదే ఆప్షన్తో క్వశ్చన్ వస్తాయంటే రాదు. మీరాలం చెరువు 1806, హైకోర్టు భవనం 1919, కాచిగూడ రైల్వే స్టేషన్ 1916, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1874, నాంపల్లి రైల్వే స్టేషన్ 1907. ఇప్పుడు చూద్దాం ఆన్సర్లు. ఫస్ట్ ఏముంది? ఇప్పుడు ఏ రావాలా, చివరికి ఏముంది మీకు? 19 బి రావాలా. ఫస్ట్ ఏ ఉంటుంది, తర్వాత లాస్ట్కు బి ఉంటుంది. తర్వాత ఏ ఉంటుంది, లాస్ట్ బి ఉంటుంది. కాబట్టి ఏ ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఏ. తర్వాత ఏముంది? డి, ఏడి. తర్వాత ఏముంది? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్, దాని తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్, చివరిగా ఇది ఏడిఈసిబి. ఒకటి మాత్రమే రైట్. ఎంతమంది ఆన్సర్లు చెప్పేటాలో చూసుకోండి. కాబట్టి ఈ విధంగా మనం కాన్సన్ట్రేషన్ చేయాలా. మొత్తం సబ్జెక్టుని టోటల్గా మనం పిండాల. ఒక టవల్ కాక ఉతికేసిన తర్వాత దాంట్లో మొత్తం పిండే విధంగా మనం ఒక సమాధానాలు వెతుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంకో క్వశ్చన్ చూడండి.
చూడండి, లెవీ పన్ను విధానం, నాగు వడ్డీ, బగేలా విధానం, బగాల పద్ధతి, ఆడ పాప. ఇవన్నీ మీకు ఈజీ. ఈ ఆన్సర్ అందరు చెప్తారు. 90% మంది ఈ సమాధానం చెప్తారు. నేనే ముందు చెప్తున్నా. 90% ఆఫ్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్. లెవీ పన్ను విధానం, నాగు వడ్డీ విధానం, బగేల పద్ధతి, ఆడపాప. ఈ కారణాలతోనే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటానికి మూలాలు ఈ పదజాలమే. ఈ పదాల వల్లనే తెలంగాణ సమాజం పైన ఒక పరిగెత్తింది, ఒక ఆవేశాన్ని రగిలించిన అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా 90% ఆఫ్ ఆన్సర్ పెట్టగలుగుతారు. కాబట్టి చూద్దాం, ఇక్కడ అన్నీ A1, B2, C3, D4 ఒకటే ఆన్సర్. అందరు పెట్టగలుగుతారు, దాదాపుగా 90% పెట్టగలుగుతారు. ముందే నేను చెప్పాను. ఇక లెవీ పన్ను విధానం అంటే నిజాము కాలంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిజాం అనేవాడు బ్రిటిష్ వాళ్లకు ధాన్యాన్ని సప్లై చేశాడు, ఫ్రీగా సప్లై చేశాడు. బ్రిటిష్ వాళ్లకు ధాన్యాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ తెలంగాణ ప్రజలకి అతి తక్కువ పైసలకి, ఉదాహరణకు బస్తా ధర 10 రూపాయలు ఉంటే, నిజాం అనేవాడు 1 రూపాయికి కొన్నాడు. అంటే 9 రూపాయలు నష్టానికి రైతు అనేవాడు ప్రభుత్వానికి బలవంతంగా ధాన్యం ఇవ్వాలా. దట్ ఈస్ ద లెవీ ధాన్యం. మొత్తంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రతి గ్రామంలో జరిగిన ప్రతి పోరాటం వెనుక ఏముందంటే లెవీ పన్ను విధానమే ఉంది. మీకు 1946 తర్వాత జరిగినటువంటి ప్రతి పాయింట్కి ధర ఏముందంటే లెవీ పన్ను విధానం వల్లనే ఈ యొక్క ఉద్యమాలను వచ్చిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే నాగు వడ్డీ, తెచ్చిన అప్పుకు వడ్డీ కూడా అంతే స్థాయిలో చెల్లించడం. 1000 రూపాయలు అప్పు తెచ్చుకుంటే వితిన్ ద 2 సంవత్సరాలలో మళ్ళొక 1000 రూపాయలు కట్టేసి 2000 కట్టాలా. వడ్డీకి వడ్డీ, నాగు వడ్డీ. అందుకే మీరు ధాన్యాన్ని గ్రామీణ ప్రాంతాలలో విత్తనాలు విత్తడం కోసం ఒక 2 షేర్ల ఆముదాలు తెచ్చుకుంటే పంట పండినాక 4 షేర్ల ఆముదాలు ఇవ్వాలి. దాన్ని ఏమంటారు, నాక్కు తెచ్చినామంటారు. నాక్కు మీ గ్రామీణ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. మన దగ్గర గింజలు లేకపోతే నాక్కు అంటాం. 2 షేర్ల మనకు విత్తనాలు ఇస్తే మన 4 షేర్ల విత్తనాలు పంట పండినకి ఇవ్వాలి. దట్ ఈస్ ద నాక్కు అంటాం. అలాగే పన్నుకు పన్ను చెల్లించి మొత్తంగా భూస్వామ్య దోపిడీ మొత్తం కూడా వడ్డీ వ్యాపారుల చేతిలో కొనసాగింది. భూస్వాములంతా నడిపిన మరొక కార్యక్రమం ఏంటంటే నాగు వడ్డీ. అట్లా ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకున్నారు, అప్పు ఇచ్చి నాగు వడ్డీ అంటున్నాం. బగేల పద్ధతి, వంశ పారంపర్యంగా జీతం లేకుండా పనిచేయడాన్ని బగేల పద్ధతి అంటాం. దీన్నే వెట్టి చాకిరి అన్నాం. వెట్టి చాకిరికి మరొక రూపం బగేల పద్ధతి. వంశ పారంపర్యంగా చేయడం, తాత పనిచేయడం, తాత తర్వాత తండ్రి పనిచేయడం, తండ్రి తర్వాత మనోడు పనిచేయడాన్ని బగేల పద్ధతి అంటాం. అలాగే ఆడపాప అంటే భూస్వాములు అనే వాళ్ళు ధనవంతులైనటువంటి వాళ్ళు తన కూతురు కనుక పెళ్లి చేస్తే ఆ కూతురికి తోడుగా గ్రామంలో నిరుపేద బాలికలు ఆ కూతురికి తోడుగా పంపేవాళ్ళు. పంపితే ఆ తోడుగా పోయినటువంటి ఒక బానిస అనొచ్చు, ఒక విధంగా మహిళా బానిస అనొచ్చు. కాబట్టి ఆ తోడుగా పోయినటువంటి ఒక మహిళ ఏం చేయాలా అంటే ఈ యొక్క కూతురికి, భూస్వామి కూతురికి ఎలాంటి కష్టం కలగకుండా ఆమె చేసే పనులన్నీ చేయాలి. ఆ మాత్రం అక్కడ కూర్చుంటుంది. పోయినా మాత్రం అంట్లు తోవాలా, అన్నీ చేయాలా. ఆ భూస్వామి అనేవాడికి ఈ కూతురు కనుక ప్రెగ్నెన్సీ వస్తే ఆ కూతురు బదులు ఆ మహిళ వాడి కాడ పడుకోవాలా. అంటే ఒక సెక్స్ వర్కర్గా, భూస్వామికి ఒక సెక్స్ వర్కర్గా, ఒక పని చేయడం కాడ, ఒక వెట్టి చాకిరి చేయడంలో అన్నీ కూడా నిమిలికున్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆడపాప ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఆన్సర్ పెడతారనేది నా కాన్సెప్ట్ కాదు. అంటే మొత్తంగా తెలంగాణ సాయుధ పోరాటం జరగడానికి గల కారణాలు ఏంటి అన్న నేపథ్యాలు కనుక ఆలోచన చేసినప్పుడు ఇది గ్రూప్ 1లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కింద మనకు ఉపయోగపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు సబ్జెక్ట్ ఎనాలిసిస్ అనేది కొనసాగుతుంది ప్రతి అంశం పైన. ఇది చూడం, ఇది ఎంతమంది చెప్తారో చూడండి. ఇది 5 సూత్రాలు, 6 సూత్రాలు, జియో నెంబర్ 36. ఆ అంశాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి దాన్ని లింకు పెట్టే ప్రయత్నం చేయండి. 5 సూత్రాలు, 6 సూత్రాలు, 8 సూత్రాలు, జియో నెంబర్ 36. ఇదే క్వశ్చన్ను మళ్ళీ ఏమంటే ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి అని క్వశ్చన్ అడుగుతారు. లేదా సూత్రాలు ఇచ్చి పక్కన తేదీలు ఇచ్చి జతపరచండి అని క్వశ్చన్ అడుగుతాడు.
లేదా సూత్రాలు ఇచ్చి ఆ సూత్రాలను అంశాలు ఏంటని క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. అంటే ఇన్ని రకాల క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ సూత్రాలపైన అవగాహన బలంగా ఉన్న వాళ్ళు దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఆన్సర్. బి ఆన్సర్ అట చూద్దాం. ఎక్కువ 5 సూత్రాలు. 5 సూత్రాల పథకం మనకు 1972లో ఏర్పాటు చేశారు. 5 సూత్రాలలో ఏముందంటే ఉమ్మడి పోలీస్ బలం యొక్క ప్రస్తావన ఉంది. 6 సూత్రాలలో ఏముందంటే ప్రాంతీయ బోర్డుల ప్రస్తావన ఉంది, B3. 8 సూత్రాలు ఏమున్నాయంటే మిగిలిదుల ప్రస్తావన ఉంది, C2. జియో నెంబర్ 36 ఏం చెప్తుందంటే ఉద్యోగాల బదిలీల యొక్క ప్రస్తావన గురించి, ఉద్యోగాలు ఎక్కువ ఉన్నట్టు యాక్సెస్గా ఉన్న ఉద్యోగులని వెనక్కి పంపడం గురించి, టోటల్ ఉద్యోగాల గురించి జియో నెంబర్ 36 ఏం చెప్తుందో 600 పేజీ కూడా అదే చెప్తుంది. కాబట్టి 1324 కాబట్టి 1324 బి ఇస్ ద ఆన్సర్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే ప్రతి క్వశ్చన్గా ఇప్పుడు ఇదే క్వశ్చన్ కనుక మీకు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్లో డేట్లు చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దీనిపైన 5 నిమిషాల పైనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా మరో క్వశ్చన్. పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధం కలిగిన అంశాలను గుర్తించుము. పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధం కలిగిన అంశాలని. ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందంలో మనకు 14 అంశాలు ఉన్నాయి. ఆ 14 అంశాలలో దీంట్లో ఉన్నదేమిటి లేనిదేమిటి అని క్వశ్చన్ ఇక్కడ వేస్తూ ఉన్నాను చూడండి. మొత్తం నా క్లాస్ విన్న వాళ్ళు మాత్రమే దానికి ఆన్సర్ పెట్టగలుగుతారు. నా క్లాస్ విన్న వాళ్ళు ఎవరు పెట్టలేరు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఏముందనేది చూద్దాము. మిగిలిదులు ఉన్నాయా? ఉన్నది. మొట్టమొదటి పాయింటే మిగిలిదులు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉందా? ట్రిబ్యునల్ యొక్క ప్రస్తావన 6 సూత్రాలలో ఉంటుంది. ఉద్యోగాల బదిలీల గురించి ఉందా? ఉద్యోగుల గురించి పేర్కొన్నారు కానీ బదిలీల యొక్క ప్రస్తావన లేదు దీంట్లో. కాబట్టి ఇది కూడా లేదు, సి కూడా లేదు, బి కూడా లేదు. ఉద్యోగ బదిలీలు లేదండి. పెద్ద మనుషుల ఒప్పందంలో బదిలీల ప్రస్తావన లేదు, ఉద్యోగాల గురించి ఉన్నది. ఉద్యోగాల బదిలీల గురించి మన 6 పాయింట్ ఫార్ములాలో వస్తుంది. 6 సూత్రాల పథకంలో వస్తాయి కూడా అర్థం చేసుకోవచ్చు. మంత్రిమండలి ప్రస్తావన ఉన్నదా అంటే ఉన్నది. మంత్రుల యొక్క నిష్పత్తి ఏ విధంగా తీసుకోవాలని చెప్పింది. చివరి అంశం ఏంటంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క ప్రస్తావన. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందంలో 14 అంశాలు వివరిస్తాను. ఆ వివరించిన అంశాలపైన క్వశ్చనర్ అనేది మళ్ళీ రెడీ చేసి ఇస్తాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆన్సర్ ఏంటంటే ఏడిఐ అనేది ఆన్సరు. చాలామంది తప్పు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా మన హైబ్రిడ్ బ్యాచ్ ఉంటుందండి. ఇవాళ ఇచ్చిన క్వశ్చన్ల కంటే కూడా ఇంకా చాలా డెప్త్ క్వశ్చన్లు వస్తాయి, కొన్ని ఈజీ క్వశ్చన్లు వస్తాయి. ఇక్కడ మీకు బేసిక్స్ మొత్తం కూడా బోర్డు మీద కనిపిస్తుంది. ఎక్కడైతే మీకు టఫ్ అనిపిస్తుందో, ఎక్కడైతే డౌట్ వస్తుందో, ఎక్కడైతే వెనుకబడి ఉన్నావో ఆ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ విధంగా హైబ్రిడ్ బ్యాచ్ ఉంటుంది. ఇవాళ నా కోర్టు పనుల కారణంగా ఇవాళ నేను కొద్దిగా మీకు 5:30 క్లాస్ స్టార్ట్ చేయాల్సిన అంశాన్ని 6కి స్టార్ట్ అయింది. ఇంకొక అంశం ఏమిటంటే ముందే మీకు సారీ చెప్తున్నా, ఎందుకంటే నాకు రేపు కొంచెం ఈ యాప్కి సంబంధించిన నేపథ్యంలో నేను కొద్దిగా బయటికి పోవాల్సిన కార్యక్రమం ఉంది. రేపు సాధ్యం కాదు. 4వ తారీఖు నాడు మా ఊర్లో, నా సొంత పుట్టిన ఊర్లో ఇల్లు కట్టాము కాబట్టి గృహప్రవేశం ఉంది. కాబట్టి 3, 4, 5 ఊర్లోనే నేనే ఆడ ముందుండి చేయాలి కాబట్టి 3, 4, 5 తారీఖులలో మీకు అందుబాటులో ఉండను. రేపు కూడా ఉండను. అంటే వరుసగా 4 రోజుల పాటు మీకు క్లాసెస్ లేవు. మళ్ళీ క్లాస్ వచ్చేసి మనకు 6వ తారీఖు నాడు ఉంటుంది. 6th నాడు మనకు క్లాస్ ఉంటుంది. ఆ 6th నాడు కూడా మనకు 4:30 నుంచి క్లాస్ అనే ఉంటుంది. ఇవాళ ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే చెప్పాను. మీకు ఇవాళ నోట్స్ అనేది అప్లోడ్ చేస్తాను. ఒకటి షార్ట్ నోట్స్, రెండోది ఇండియన్ హిస్టరీ నోట్స్, 2 కూడా అప్లోడ్ చేస్తాం. 3వ అంశం ఏంటంటే తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి షార్ట్ వీడియోస్ ఉన్నాయి. తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి షార్ట్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇవి అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు గనక ఇప్పటిదాకా మీకు గనక సబ్జెక్ట్ గ్రిప్ లేని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు క్లాసెస్ వినండి. అలాగే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు గనక ఉంటే ముందే చెప్తున్నా, మీరు ఏ క్లాస్ వినాలంటే ఆల్రెడీ విన్నాం సార్, మాకు
మాకు ఇంకా మొత్తం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది, అయినా కూడా మళ్ళీ ఈయన ఏం చెప్తుందంటే పెద్ద మనుషుల ఒప్పందం వినండి, 6 పాయింట్ ఫార్ములా వినండి, అలాగే 8 సూత్రాలు 5 సూత్రాలు వినండి, పెద్ద మనుషుల ఒప్పందం వినండి, 6 పాయింట్ ఫార్ములా వినండి, అలాగే నక్సలిజం అనే చాప్టర్ వినండి. ఇవి మళ్ళొకసారి వినండి, మళ్ళొకసారి వింటే, ఎందుకంటే ఏరియాలలో మనకు సబ్జెక్ట్ అనేది డెప్త్గా ఉంటుంది, దానిపైన ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇప్పటివరకు ఆల్రెడీ మనము రికార్డెడ్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఫస్ట్ తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేస్తున్నాండి. రేపటి సంధి మనం మొదలుపెట్టేది తెలంగాణ హిస్టరీ. తెలంగాణ చరిత్ర పైన చాలామందికి గ్రిప్ రావడం లేదు. ఆల్రెడీ గ్రిప్ ఉన్నది, కానీ 70% మాత్రమే చేయగలుగుతున్నారు, ఇంకొక 30% ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ చరిత్ర పైన మంచిగా మీకు ఆల్రెడీ 50 గంటల క్లాస్ ఇచ్చాను, మళ్ళీ కూడా చాలా డెప్త్గా మనం వివరంగా లోపలికి వెళ్ళే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి నెక్స్ట్ క్లాస్ మనకు తెలంగాణ హిస్టరీ శాతవాహనుల కానుంచి మొదలు పెడతాం. ఇది అయిపోయాక భారతదేశ చరిత్ర ఉంటుంది, భారతదేశ చరిత్ర అనేది ఉంటుంది. దాని తర్వాత చివరిగా ఉద్యమ చరిత్ర ఉంటుంది. ఉద్యమ చరిత్ర ఉంటుంది. రోజు 2 గంటల నుంచి 2:30 గంటల వరకు క్లాస్ ఉంటుంది. మొత్తంగా 3 నెలల పాటు ఉంటుంది. మన ఏప్రిల్ క్లాస్ ఉంటాయి, మే క్లాస్ ఉంటుంది, జూన్ కూడా క్లాస్ ఉంటుంది. 3 నెలలు ఉంటాయి. ఒకవేళ జూన్లో మనం పూర్తి చేయలేకపోతే జూలై వరకు కూడా పొడిగించుకుంటాం. మనకు ఎగ్జామ్ ఎప్పుడుంది? ఆగస్టు 7-8 తారీఖులలో ఉంది. కాబట్టి మీకు దాదాపుగా 100 రోజుల క్లాస్ ఇస్తాను. మళ్ళీ బ్యాచ్ ఉండదు, చాలా డెప్త్గా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. మీరు ఆల్రెడీ సీరియస్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళందరికీ నా క్లాస్ రివిజన్ అవుతాయి. మీరు పుస్తకాలు బట్టి మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చదివిన వాళ్ళందరికీ రివిజన్ 2 గంటలు నా క్లాసులలో ఉండి అంతే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇక కొత్తగా మొదలుపెట్టే వాళ్ళకి ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఆ రికార్డు వీడియోస్ కనుక మీరు వినకపోతే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు, అది వింటేనే క్లాస్ వినాలా. కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు చెప్తున్నా, ఆల్రెడీ మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది, మేము ఖాళీగానే ఉన్నాం సార్ అనే వాళ్ళు జస్ట్ క్లాస్ వినండి. ఏ బుక్ చదవద్దిగా, ఏ క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్ చేయొద్దిగా, నా క్లాసెస్లో ఉండండి సరిపోతుంది. 90% మనమే గ్యారంటీ ఇస్తాం. ఒక 10% మీకు అదనంగా ఇంకా నాకు ఏదో కావాలనిపిస్తుంది కనుక నీకు ఫీలింగ్ కనుక ఉంటే అప్పుడు పుస్తకాలు పట్టుకొని చూసుకునే ఒక ప్రయత్నం చేయండి, అంతకుమించి మీకు అవసరం లేదు. ఇది మనము ఐబిడి బ్యాచ్ అనే నేపథ్యంలో చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఫీజు మీకు 2,500 రూపాయలు ఉంది. మీకు మిత్రులు ఉంటే చెప్పండి. మళ్ళీ స్టార్ట్ చేసే వరకు 6వ తారీఖు నాడు 6th నాడు స్టార్ట్ చేసే వరకు ఇదే ఫీజుతో ఉంటుంది. స్టార్ట్ చేసిన తర్వాత ఇది 3,500 రూపాయలు ఫీజుకి వెళ్ళిపోతుంది, 3,500 ఫీజుకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ మిత్రులు చెప్పండి, మనకు గ్యారంటీగా ఇస్తాం. సబ్జెక్టు విషయంలో మీకు ఏం అనుమానాలు కూడా అవసరం లేదు. ఇది ఇవాళ ఉన్నటువంటి బేసిక్ ఆఫ్ కాన్సెప్ట్ సంబంధించిన అంశం. ఇప్పుడు మీ డౌట్లన్నీ క్లియర్ చేస్తా. మీరు మెసేజ్ పెట్టవచ్చు, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడవచ్చు. దీంట్లో మీరు లైవ్లో కూడా మాట్లాడవచ్చు. మీరు హ్యాండ్ రేజ్ చేస్తే మీకు యాక్సెస్ ఇస్తాను నేను.